Hello guys, good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. Nenu మీ మాస్టర్ టీచర్ సయ్యద్ సమీర్ ఫర్ ఫిజిక్స్. సో రోజు లాగే ఈరోజు కూడా మంచి ఉత్సాహంతో వచ్చేసాను అండ్ ఈరోజు బోర్డ్ సిరీస్ చేయబోతున్నాం మనం. అండ్ లెట్స్ డూ టుడేస్ టాపిక్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ సిరీస్లో మూడో ప్రాబబ్లీ ఫోర్త్ సిరీస్లో ఫోర్త్ టాపిక్ ఇది. So I hope you are all excited and we are waiting for you with curiosity. నేను కూడా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నానమ్మా. హాయ్ రాహుల్ క్రియేషన్స్, హాయ్ సాయి, హాయ్ JEE aspirant, హాయ్ ప్రణవి, హాయ్ వేదాంత్, హాయ్ జోష్న, హాయ్ మల్లిక, హాయ్ సుకృత. సో అందరికీ హాయ్ హాయ్ హాయ్. ప్రణవి గుడ్ ఈవినింగ్, నాగేంద్ర బాబు గుడ్ ఈవినింగ్, మల్లిక గుడ్ ఈవినింగ్, అందరికీ పెద్ద గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మీ అందరికీ తెలిసిన టాపికే, మీ అందరికీ సుపరిచితం అనమాట. ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ, మోస్ట్ ఆఫ్ యూ యాక్చువల్లీ నో వాట్ ఈస్ బోర్స్ థియరీ, హైడ్రోజన్ స్పెక్ట్రమ్, లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ అండ్ ఫండ్ సిరీస్, అవి కూడా ఇవన్నీ చేసేద్దాం మనం ఈరోజు. అండ్ ఐఎమ్ హోపింగ్ నిన్న ఎక్స్రేస్ PDF మీకు అందింది అనుకుంటున్నాను. లేకపోతే ఈరోజు నేను ఇందాకే మళ్ళీ పంపించాను కిరణ్ సార్కి ఒకసారి, సార్ మీకు ఫార్వర్డ్ చేస్తారమ్మా, ఈరోజు క్లాస్తో కలిపి ఫార్వర్డ్ చేస్తారు. హాయ్ సాయిరామ్, హాయ్ జీవన్, హాయ్ అభి, హాయ్ ప్రియా డైరెక్టర్, థ్యాంక్ యూ మై డైరెక్టర్, అజయ్ కుమార్, రాంబాబు, మనోజ్, అనుష, అశోక్, క్రేజీ, శ్రీజా, సిద్ధు, రాంబాబు అండ్ మనోజ్ సాయి, అందరికీ హాయ్. కులాయప్ప గుడ్ ఈవినింగ్, రాంబాబు, సాయి గుడ్ ఈవినింగ్, అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఎస్ లీలా రాయ్ అండ్ మనోజ్ సాయ్, అందరికీ హాయ్ అండి. అందరూ ఐఎమ్ హోపింగ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్ అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్. సో లెట్ అస్ స్టార్ట్. రాలేదా PDF? నేను పంపించానమ్మా, ఈరోజు ఖచ్చితంగా వస్తుంది. నేను యాక్చువల్లీ PDF బదులు నేను PPT పంపించినట్టున్నా, అందుకే మీకు రాలేదనుకుంటాను. నేను ఈరోజు వస్తుంది డెఫినెట్గా. హాయ్ అరవింద్ అండ్ హాయ్ అజయ్, హాయ్ హారిక అండ్ ఎస్. సో 39 ఆర్ వాచింగ్ బట్ లైక్స్ ఆర్ 12. ముందు రాగానే అందరూ వీడియోని లైక్ చేసేయాలి. హాయ్ మిస్టర్ ఎక్స్ unknown the stranger, big fan of you. I'm also very thankful for having people like you. Hi Raju and hi Aravind, Madhu and Nagendra Babu. Start చేద్దామా? నమస్తే క్రేజీ మీమ్స్ అండ్ డైనమిక్ హాయ్. సో అందరికీ హాయ్. జోష్న, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హాయ్ అండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బోర్డ్స్ థియరీ. యాక్చువల్గా మనకి లేట్ ఎందుకు అయిందంటే హౌ టు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ నేను చేయిస్తాను. రికార్డ్ క్లాసెస్ వింటున్నాను సార్, ఓకే నాన్న, నో ప్రాబ్లం సార్. ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్స్ ప్రాక్టీస్ సరిపోతుందా? టైం ఎక్కువ లేదు కదా? టైం చాలా ఉంది నాన్న, చాలా టైం ఉంది. సో అప్పుడే PYQస్కి వెళ్ళకూడదు. సమీర్ సార్ ఆర్మీ, ఓ హాయ్. సోఫియా నిఖత్ హాయ్ అండ్ సన్నీ హాయ్ అండ్ గిరీష్ హాయ్, దీప్తి హాయ్, జీవన్, విన్నీ హ్యాపీయెస్ట్ ఈవినింగ్ సార్. మీకు కూడా హ్యాపీయెస్ట్ ఈవినింగ్. అండ్ టుడే ఇస్ ఇంటర్నేషనల్ టీచర్స్ డే. సో అందరికీ హాయ్, హ్యాపీ ఇంటర్నేషనల్ టీచర్స్ డే. అదేంటి సార్ మీరు మాకు చెప్తున్నారు, మేము మీకు చెప్పాలి కదా అంటే, మేము ఎలాగైతే మీకు టీచర్స్, మీరు కూడా మాకు టీచర్స్. ఎందుకంటే మీ దగ్గర నుంచి కూడా మేము ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి. ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ సార్ ఇవాళ మీ మదర్ కేమ్ టు లైవ్ ఇన్ క్లాస్ ఇన్ మ్యాథ్స్ క్లాస్. ఓ వావ్, నిజమా గణేష్? ఐ డోంట్ నో. ఓ యా, వెరీ స్వీట్ ఆఫ్ దట్. మధుశేఖర్, షమితా యాదవ్ అండ్ గణేష్ ధోని. ఓకే, థ్యాంక్ యూ గణేష్. నీకెలా తెలుసు గణేష్? షీ మెన్షన్డ్ ఆర్ వాట్? బేసిక్ ఫిజిక్స్ క్లాస్ అన్నారు. సో హ్యాపీ టీచర్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. బేసిక్ ఫిజిక్స్ క్లాస్ అన్నారు కదా, సో ఇది ఆపేసారి స్టార్ట్ చేద్దామా రాంబాబు, లేకపోతే ఇదే కంటిన్యూ చేద్దామా? నేను బేసిక్ ఫిజిక్స్ క్లాస్ ఎప్పుడు అన్నానంటే, దసరా హాలిడేస్లో నాకు టైం ఉన్నప్పుడు నేను ఆ బేసిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్ అన్ని రికార్డ్ చేసి మీకు పెడతానని చెప్పానమ్మా. సో యాజ్ యూజువల్గా నేను రికార్డ్ చేస్తాను, ఓకేనా? సో ఇంపార్టెంట్ ఫార్ములా PDF, ఇంపార్టెంట్ ఫార్ములా ఫిజిక్స్లో ఇప్పుడే వద్దు, లాస్ట్కి అది. ఇప్పుడే ఫార్ములా వస్తే ఏమవుతుందంటే మీరు ఫార్ములా మీద రిలై అయిపోతారు అనమాట. సో మిస్టర్ జాక్స్ సార్, ఐ లవ్ యూ టు మెసేజ్ చేశారు సార్ లైవ్ చాట్లో. ఓకే సార్, యూ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్, థ్యాంక్ యూ. సోఫియా అండ్ మెసేజ్ చేశారు సార్ లైవ్ చాట్లో. ఓకే ఫైన్. సో ఓకే, ఈ మెసేజెస్ చాట్ అనేది జరుగుతూ ఉంటుంది. మీ అందరూ మంచిగా తిన్నారనుకుంటున్నాను. ఒకవేళ తినకపోతే మీరు ఈ క్లాస్ వింటూ కూడా తినొచ్చు. బుక్స్ ఫర్ PYQ, హ్యాపీ ఇంటర్నేషనల్ టీచర్స్ రైట్. అందరూ 54 ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వెంటనే వీడియోని లైక్ చేయండి. మనం స్టార్ట్ చేద్దాం. సో ఓకే నాన్న గణేష్, ఓకే రైట్ ఫైన్.
సో సార్ ఐ లవ్ యువర్ బియర్డ్. ఓకే థ్యాంక్ యూ. క్రేజీ హాయ్. రైట్. సో బోర్డ్స్ థియరీ మీ అందరికీ తెలిసిందే, బట్ ఈరోజు మనం యాక్చువల్గా డిస్కస్ చేయబోయేది ఏంటో నేను ఒకసారి చెప్తాను చూడండి. నేను యాక్చువల్గా ఈరోజు ఏం డిస్కస్ చేస్తానంటే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ డిస్కస్ చేస్తాను. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్తో పాటు డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ యాటమ్ డిస్కస్ చేసి, అంటే ఎక్కువ కాదు, మనకు సిలబస్లో ఎంతైతే ఉందో అంతవరకే. సో ఏదైతే సిలబస్కి అవసరం లేదో అది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎస్ షూర్. డైనమిక్ ఆల్సో థ్యాంక్ యూ. కెన్ ఐ కన్సిడర్ దిస్ దిశా ఫర్ JEE? ఓకే రైట్ సార్, యూర్ క్వింగ్ ఫ్రజైల్. ఓకే థ్యాంక్ యూ. నా నేను ఒక్కసారి క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మీ చాట్స్ చదువుతుంటానమ్మా. ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. సో కేర్ఫుల్గా వినండి. అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. 50 వాచింగ్ బట్ ఓన్లీ 30 లైక్స్. అవి కూడా 50 ఉండాలి. ఓకేనా? చేసేయండి. నౌ బోర్డ్స్ మోడల్ ఆఫ్ యాటమ్ కన్నా కూడా ముందుగా మనం ఏం చేద్దామంటే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ గురించి డిస్కస్ చేద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ గురించి ఫస్ట్ యాటమ్ అనే వర్డ్ని ఎవరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారంటే డెమోక్రిటస్ అనే వ్యక్తి ఏం చేశాడంటే యాటమ్ గురించి ఒక ఐడియా ఇచ్చాడు. ఏంటి సార్ యాటమ్ అంటే? యాటమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అన్కటబుల్. అంటే ఈ మార్కర్ తీసుకొని దీన్ని హాఫ్ చేయి. హాఫ్ చేసిన తర్వాత వచ్చిన పార్ట్ ఉంటుంది, దాన్ని మళ్ళీ హాఫ్ చేయి. మళ్ళీ హాఫ్ చేసిన తర్వాత వచ్చిన పార్ట్ని మళ్ళీ హాఫ్ చేయి. ఆ తర్వాత మళ్ళీ హాఫ్ చేయి. అలా హాఫ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్లీ యూ విల్ గెట్ సంథింగ్ విచ్ యూ కెనాట్ డివైడ్ ఫర్దర్. సో యాటమ్ ఈజ్ అన్డివిజిబుల్ కాకుండా మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. ఇఫ్ యూ కట్ మ్యాటర్ ఇన్ టు పార్ట్స్ యూ విల్ ఫైనల్లీ గెట్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ స్మాల్ విచ్ యూ కెనాట్ డివైడ్ ఫర్దర్. దట్ ఈస్ కాల్డ్ యాటమ్. అలా ఎవరు చెప్పారంటే డెమోక్రిటస్ చెప్పారు. So Democritus said that atom is undivisible. Divide చేయలేము అన్నమాట. ఫైనల్లీ సారీ అబౌట్ దట్. అన్డివిజిబుల్ అంటే ఏదైతే కంప్లీట్గా కట్ చేసిన తర్వాత లాస్ట్ పార్ట్ ఏదైతే చిన్న పార్ట్ వస్తుందో, వెరీ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ద యూనివర్స్ లాగా, దాన్నే ఏమంటారంటే యాటమ్ అంటారని అన్నాడు. అది యాక్చువల్గా కాదు, అంతకంటే స్మాల్ ఇంకా ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది, ఇంకా ఉంటాయి. బట్ దట్ వాజ్ ది ఐడియా ఆఫ్ ది యాటమ్. ఇంకా ఏంటంటే రిగార్డింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ముందుగా చెప్పింది ఎవరు అంటే జేజే థామ్సన్. మీకు తెలుసు కదా జేజే థామ్సన్ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్ కదా. హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్? జేజే థామ్సన్ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేయకముందు జేజే థామ్సన్ తన ఒక అటామిక్ మోడల్ని ఇచ్చాడు. ఆ అటామిక్ మోడల్ పేరు ఏంటంటే ప్లమ్ పడ్డింగ్ మోడల్ లేదా వాటర్ మిలన్ మోడల్. ఇది మీరు చూసే ఉంటారు, ఇది మీరు వినే ఉంటారు, బుక్స్లో కూడా రాసి ఉంటుంది ప్లమ్ పడ్డింగ్ మోడల్ లేదా వాటర్ మిలన్ మోడల్ అని. వాటర్ మిలన్లో ఎలాగైతే రెడ్ కలర్ ఉంటుంది, బ్లాక్ సీడ్స్ ఉంటాయో, ఆ రెడ్ కలర్ అంతా వచ్చేసి పాజిటివ్ చార్జ్, అండ్ బ్లాక్ సీడ్స్ ఏవైతే ఉంటాయో లోపల ఇరుక్కొని ఉంటాయి కదా, ఎంబెడెడ్, దే ఆర్ నెగటివ్ చార్జెస్ అని చెప్పి ఇలా ఉండొచ్చు అని చెప్పి ఎవరు చెప్పారంటే జేజే థామ్సన్ చెప్పాడు. జేజే థామ్సన్ గేవ్ ద ఫస్ట్ ఐడియా రిగార్డింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఇలా ఉండొచ్చు అని. ఇది అంత మన సిలబస్కి ఇది అవసరం లేదు, బట్ స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ ఇలా చేసుకుంటూ వెళ్తాను నేను. సో దట్ ఈస్ వాట్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. అకార్డింగ్ టు దిస్ మోడల్ అండ్ యాటమ్ ఈజ్ ఎ సాలిడ్ స్పియర్ అన్నాడు. సాలిడ్ స్పియర్ అంటే స్పియర్ లోపల మ్యాటర్ ఉంటుంది, ఇన్ విచ్ ఎంటైర్ పాజిటివ్ చార్జ్ అండ్ ఇట్స్ మాస్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. అంటే యాటంలో గ్యాప్ ఉందన్నట్లే, యాటమ్ మొత్తం ఫుల్ సాలిడ్ స్పియర్ లాగా ఉంటుంది అనమాట, ఆరెంజ్ లాగా, లైక్ ఆరెంజ్ లాగా ఉంటుంది. అండ్ ఇన్ విచ్ నెగటివ్ చార్జెస్ దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ లైక్ సీడ్స్ ఆఫ్ వాటర్ మిలన్. వాటర్ మిలన్ ఎలాగైతే మనకు రౌండ్ ఉంటుందో అలా కాకుండా స్పెరికల్ వాటర్ మిలన్ తీసుకున్నాం అనుకో, స్పియర్ షేప్లో, ఆ రెడ్ కలర్లో మొత్తం వాటర్ మిలన్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ చార్జ్. ఆ బ్లాక్ సీడ్స్ ఏదైతే లోపల ఇరుక్కొని ఉన్నాయో ఎక్కడికి కదలట్లే, వాటిని నెగటివ్ చార్జ్ అంటారన్నాడు. సో అది తన ఐడియా అనమాట, అలా ఉంటుందని తను అనుకున్నాడు, బట్ రియాలిటీలో అలా ఉండదు. సో ఆ ఫస్ట్ అటామిక్ మోడల్ని ఇచ్చిన తర్వాత తను అలా ఉంటుందని అనుకున్నాడు. అనుకున్న తర్వాత నువ్వు ఏ మోడల్ ఇచ్చినా సరే
కొన్ని ఫినామినాని ఒకవేళ నువ్వు సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నీ మోడల్ సక్సెస్ అవుతుంది, లేకపోతే నీ మోడల్ సక్సెస్ కాదన్నమాట. ఓకేనా? ఎస్, గుడ్, రైట్. సో నౌ ఏమంటున్నాడంటే దిస్ మోడల్ ఎక్స్ప్లెయిన్డ్ సక్సెస్ఫుల్లీ ద ఫినామినా ఆఫ్ థర్మో అయానిక్ ఎమిషన్. థర్మో అయానిక్ ఎమిషన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ అయోనైజేషన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఇట్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ విచ్ వాజ్ డన్ బై రూథర్ఫోర్డ్ మోడల్ ఉంది కదా, రూథర్ఫోర్డ్ మోడల్ నెక్స్ట్ మనం చదవాలి. యాక్చువల్గా రూథర్ఫోర్డ్ మోడల్ మనం రేపు చదువుతాం, ఎందుకంటే రూథర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, ఇంపాక్ట్ పారామీటర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం రేపు ఏం చేస్తామంటే రూథర్ఫోర్డ్ మోడల్తో పాటు గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రేపు మనం చేద్దాం. సో దట్ ఈస్ టుమారోస్ టాపిక్. ఈ రోజు ఏంటంటే బోర్స్ థియరీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రంలో స్పెక్ట్రల్ లైన్స్ గురించి కూడా మనం ప్రాబ్లమ్స్ చేద్దాం ఈ రోజు. టుడేస్ టాపిక్ ఈజ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్, బోర్స్ థియరీ. అదే చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మీరు ప్రీవియస్ JEE మెయిన్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో, ఎక్స్రేస్లో అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో చేసిన దాంట్లో మనకి 2 or 3 క్వశ్చన్స్ రావచ్చు. 3 వస్తే ఇంకా బ్యూటిఫుల్ అనమాట. సో యా, అండ్ నౌ this model fails to explain the scattering of alpha particles and also spectral lines ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది ఎందుకు స్పెక్ట్రల్ లైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందంటే స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఎప్పుడు ఎమిట్ అవుతాయి అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీస్కి జంప్ అవుతుందో అప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ ఎమిట్ అవుతాయి. మరి నువ్వు ప్లమ్ పడ్డింగ్ మోడల్లో మొత్తం ఆ వాటర్ మిల్లన్ తీసుకొని పాజిటివ్ నెగిటివ్ లోపల ఇరుక్కుంటే నెగిటివ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదలలేదు కదా. సో ఎలక్ట్రాన్ ఎమిషన్ అనేది అంటే ఫోటాన్ ఎమిషన్ అనేది జరగలేదు. సో ఆ ఫినామినాని, ఆ ప్రాసెస్ని ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది కాబట్టి దిస్ మోడల్, థామ్సన్ మోడల్, ఈజ్ ఎ ఫెయిలియర్. హెన్స్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ మోడల్. However, you can also remember this as a part of structure of the atom. Okay? Yes, next. We'll move on to the next one, which is Bohr's model. Very important Bohr's model. Very important. చాలా ఇంపార్టెంట్ Bohr's model. ఒకసారి చూడండి. Bohr's model మీ అందరికీ తెలిసిన దాన్ని కూడా మళ్ళీ ఒక్కసారి నేను నెక్స్ట్ Bohr's model. సో ఒక్కసారి Bohr's model ఫాస్ట్గా చెప్పేసి నేను దాన్ని డెరివేషన్స్ అవి చేసేసి మనం ప్రాబ్లం చేద్దాం. బట్ Bohr's model ఏం చెప్తుందో ఒకసారి చెప్తాం. Bohr's model ఏం చెప్తుందంటే వెనక రాస్తుంది, నేను ఒకసారి చెప్తాను చూడండి. Electrons revolve around the nucleus in circular orbits. Most of the space in the atom is empty. Positive charge is concentrated very strongly at the center and very far away there are electrons which are revolving in circular orbits అన్నారు. ఇది కరెక్టా కాదా అంటే ఎస్, ఇది ఆల్మోస్ట్ కరెక్ట్. బోర్స్ మోడల్ స్పెక్ట్రల్ ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ క్వాంటిజేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. కరెక్ట్, గేమ్ స్క్వాడ్. గుడ్, పృథ్వీరాజ్. సో బోర్స్ థియరీ ఏం చెప్తుంది సార్ అంటే బోర్స్ థియరీ ఏం చెప్తాడంటే ది ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ సెంట్రల్ న్యూక్లియస్. సెంట్రల్ న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది అంటే సెంటర్లో ఉంటుంది. అక్కడే కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, చాలా దగ్గరగా ఇరుక్కొని మోస్ట్ ఆఫ్ ద మాస్ 1 కిలో ఉంటే 0.99 కిలో మొత్తం అక్కడే ఉంటుందన్నమాట. ఎక్కడ? న్యూక్లియస్లో, సెంటర్లో ఉంటుంది. ఎంటైర్ పాజిటివ్ ఛార్జ్ అంతా ఎక్కడ ఉంటుందంటే న్యూక్లియస్లో. ఆల్మోస్ట్ ఆల్ మాస్ ఆఫ్ ది ఆటమ్, మొత్తం మాస్ అక్కడే ఉంటుంది. చాలా తక్కువ మాస్ మాత్రమే బయట తిరుగుతూ ఉంటుంది. అదే ఎలక్ట్రాన్ అన్నమాట. సో ది ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ revolve around the nucleus in certain discrete circular orbits. Discrete అంటే ఏంటంటే ముక్కలు, నాట్ కంటిన్యూస్. ఒక సర్క్యులర్ ఆర్బిట్ వెంటనే దాని పక్కన ఇంకోటి కాదు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొకటి, ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొకటి. డిస్క్రీట్ ఆర్బిట్స్. డిస్క్రీట్ అంటే నిన్న మనం క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, కంటిన్యూస్ కాకుండా క్యారెక్టరిస్టిక్ అని. డిస్క్రీట్, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ కొంత డిస్టెన్స్ ఉంటుంది, ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుద్ది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో కొంత డిస్టెన్స్లో ఇంకో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుద్ది. దాన్ని డిస్క్రీట్ ఆర్బిట్స్ అంటారు. సో డిస్క్రీట్ సర్క్యులర్ ఆర్బిట్స్లో ఎవరు రివాల్వ్ అవుతారు సార్ అంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఏ పార్టికల్ అయినా సర్కిల్లో తిరగాలంటే సర్క్యులర్ మోషన్లో మనం చేసినాం ఏంటది, ఏ పార్టికల్ అయినా సర్కిల్లో తిరగాలంటే దానికి ఏ ఫోర్స్ కావాలంటే సెంట్రిపిటల్ ఫోర్స్ కావాలి.
టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ చేయడానికి సెంట్రిపెటల్ ఫోర్స్ కావాలి. మరి ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరు ఇస్తారు సార్ అంటే సెంటర్ దగ్గర ఎవరు ఉన్నారు అంటే న్యూక్లియస్ ఏ ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్. సో న్యూక్లియస్ దగ్గర ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందంటే బయట ఉన్న ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి వాళ్ళిద్దరికి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ద న్యూక్లియస్ అట్రాక్ట్స్ ఎలక్ట్రాన్స్ బికాస్ న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్ positive charge. That positive charge attracts electrons which are revolving in outermost orbit. So because of that attraction of the electron, which force? Electrostatic force. Electrostatic force and force between positive charge and negative charge. అండ్ సార్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు నోట్స్ రాయాలా లేకపోతే క్లాస్ తర్వాత నోట్స్ రాసుకోవాలా మీ ఇష్టం. నోట్స్ అయితే పక్కన పెట్టుకోండి, పక్కన పెట్టుకున్న తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫార్ములా మనం ప్రాబ్లమ్స్ చేస్తుంటాం కదా అది మాత్రం చేయండి. ఇవి ఎలాగో నేను పీడిఎఫ్ పంపిస్తాను కాబట్టి మీరు తర్వాత రాసుకోవచ్చు. ఓకే, సో ఎస్ ఇంకా చాలా ఉన్నాయి గేమ్స్ కూడా అలాంటివి చాలా ఉన్నాయి, నేను డిగ్రాసే ఇంకా చాలా ఉన్నాయి. బట్ అవన్నీ మనకి ఇప్పుడు సిలబస్లో లేవు కాబట్టి నేను ఎంతవరకు అయితే ఎసెన్షియల్స్ ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నా. లేకపోతే వాట్ ఈజ్ యాటమ్కే నాకు 3-4 గంటలు పడుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. రైట్ సార్, క్లాస్ ఎండింగ్లో రీక్యాప్ చెప్పండి. ఓకే చెప్తాను. ఈజ్ 3 months వాజ్ ఎనఫ్ టైమ్ టు గెట్ JEE mains ఫ్రమ్ 0? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. యా, సో అది దేనివల్ల అంటే నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే కులూమ్స్ అట్రాక్షన్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మీకు ఐడియా ఉంటుంది. 1/4πε0 Q1 Q2/r² ఉంది కదా, అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనమాట. ఓకేనా నాన్న? So that is what is providing. So electrostatic force వల్ల electron will revolve around the nucleus. అయితే they are allowed, the allowed orbits for electrons are those in which electrons does not radiate energy. అవి రివాల్వ్ అవుతూ ఉంటాయి కానీ ఎనర్జీని రేడియేట్ అవ్వవు. వాటిని ఏమంటారంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు, లేకపోతే స్టేషనరీ షెల్స్ అంటారు. స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ స్టేషనరీ షెల్స్. ఇవన్నీ మనం డిస్కస్ చేసేవి ఏంటంటే బోర్స్ థియరీ లేదా బోర్స్ పాస్టులేట్స్. ఏంటి ఫస్ట్ పాస్టులేటర్ సార్ అంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్. దోస్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ షెల్స్. As long as the electron is in that stationary orbit, its energy is constant. దాని ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటుంది. అది ఫస్ట్ పాస్టులేట్. సెకండ్ పాస్టులేట్ ఏంటంటే ది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ దట్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం ఏంటి? యాంగులర్ మొమెంటం సార్ అంటే MVR. అది దేనికి ఈక్వల్ అంటే NH/2πకి ఈక్వల్. అయితే ఇది క్యాల్కులేట్ చేస్తే కరెక్ట్ వచ్చింది, కానీ ఎందుకు కరెక్ట్ వచ్చిందో వీడు చెప్పలేకపోయాడు, బోర్డ్ చెప్పలేకపోయాడు. కానీ దాని ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చారంటే నిన్న మనం డిస్కస్ చేసినాం, మొన్న కూడా డిస్కస్ చేసినాం. అదేంటంటే డి బ్రోగ్లీ ఏం చేశాడు? మన డి బ్రోగ్లీ అంటే అరే బోర్ నీ సెకండ్ ఆర్బిట్, నీ సెకండ్ పాస్టులేట్ ఏదైతే ఉందో ది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ H/2π. ఎప్పుడైనా సరే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ H/2π రాస్తే అది క్వాంటైజ్డ్ అని అర్థం అమ్మా. The meaning of that is called, it is quantized. Quantized అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ సంథింగ్ ఉంటే దాన్ని క్వాంటైజ్డ్ అంటారు. చార్జ్ ఈజ్ ఆల్సో క్వాంటైజ్డ్ కదా. ట్రూ ఒరిజినల్ సార్, కెన్ ఐ స్కిప్ 1 dimension and 2 dimension ప్లీజ్ టెల్ మీ? నో. 2 dimension అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ప్రొజెక్టైల్ మోషన్ నుంచి క్వశ్చన్ వస్తుంది, అడ్వాన్స్ లో కూడా వస్తుంది, మెయిన్స్ లో కూడా వస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ కెమిస్ట్రీలో లాంగ్ ఆన్సర్ సార్ ఇది ఫస్ట్ ఇయర్లో. తెలుసు నాన్న, తెలుసురా. ఓకే, అందుకే మీరు అందరికి తెలుసున్నా కూడా నేను డైరెక్ట్గా నేను నిన్న కూడా చెప్పాను, నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. బట్ నేను డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి జంప్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కొంచెం ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి ఐ విల్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. నౌ దిస్ పాస్టులేట్ అకౌంట్స్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్. MVR is equal to NH/2π ఏమి ఇస్తుందంట? స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది ఏంటనేది మనకు స్లోగా అర్థమవుతుంది, చూడండి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as క్వాంటమ్ కండిషన్. బట్ MVR is equal to NH/2π is only permissible up to certain level. Beyond certain level it is not permissible. So permissible. This is not universal law. ఇది యూనివర్సల్ లా కాదు. ఇది యూనివర్సల్ లా కాదన్నమాట. నాట్ యూనివర్సల్ లా. It is not universal law. So it is not applicable for every electron revolving. ఎందుకంటే సర్క్యులర్ ఆర్బిట్స్ లో కాకుండా కొన్ని షేప్స్ మారిపోతాయి. మీకు తెలుసు ఎస్ షెల్ ఏదైతే ఉందో అది సర్క్యులర్ లో ఉంటుంది కాబట్టి
దానికి అప్లై అవుతుంది. కానీ P మాత్రం డంబెల్ షేప్లో ఉంటుంది, D డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. కాబట్టి వాటికి అవి ఎలిప్టికల్ ఆర్బిట్స్లో కూడా ఉండొచ్చు. కాబట్టి ఆఫ్టర్ సర్టెన్ డిస్టెన్స్ సర్క్యులర్ ఆర్బిట్ ఇక్కడ డిఫార్మ్ అయిపోయి ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాటికి అప్లై అవ్వదు. బట్ అట్లీస్ట్ మనం కొన్ని విషయాలు చదవడానికి మాత్రం బాగా యూజ్ అవుతుంది. కాబట్టి బోర్స్ థియరీ దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. గుడ్ ఈవినింగ్ అరవింద్. అండ్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది థర్డ్ పాస్టులేట్. సెకండ్ పాస్టులేట్ ఏంటంటే మనం మాట్లాడిన ఫస్ట్ పాస్టులేట్ ఏదైతే ఉందో, ఫస్ట్ పాస్టులేట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్. సెకండ్ పాస్టులేట్ ఏదైతే ఉందో యాంగులర్ మొమెంటమ్ ఇస్ క్వాంటైజ్డ్. అండ్ థర్డ్ పాస్టులేట్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనం మొత్తం స్పెక్ట్రల్ లైన్స్ అనేవి చదువుతాం. అదేంటంటే when an electron jumps from one stationary orbit to the other, a photon is emitted or absorbed. అంటే లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి జంప్ అవ్వాలంటే ఫోటాన్ అబ్జార్బ్ చేయాలి. లేదా నిన్న మనం ఎక్స్రేస్ లో కూడా డిస్కస్ చేసినాం. ఇది బోర్స్ థియరీలో వస్తుందా అని చెప్పారు. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఏం చేసిందంటే బేసిక్గా ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేస్తుందో, ఎందుకు జంప్ చేస్తుందంటే ఖాళీ దొరకగానే ఈ న్యూక్లియస్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది జంప్ చేస్తుంది. జంప్ చేయగానే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. E is equal to hc by lambda. hc by lambda, where lambda is the wavelength of the photon which is emitted as energy. ఇది క్యారెక్టరిస్టిక్ ఎక్స్రే స్పెక్ట్రమ్ లో మనం నిన్న డిస్కస్ చేసిన అంశం, పాయింట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే లెట్స్ సే దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ ఆర్ దిస్ ఈజ్ E ఇనిషియల్ అండ్ దిస్ ఈజ్ E ఫైనల్ అండ్ దిస్ ఈజ్ E ఇనిషియల్. దెన్ ఇనిషియల్ గా ఇక్కడ ఉన్నది ఫైనల్ గా అక్కడ వెళ్ళిపోయింది. కాబట్టి ది ఎనర్జీ డెల్టా E is simply the difference of energies which is E initial minus E final. This will give you hc by lambda. So you can write hc by lambda is equal to E initial minus E final. So the difference of energy is actually emitted as radiation, and that radiation is electromagnetic radiation. It can be UV rays, it can be infrared rays, it can be visible ray also. Visible spectrum kuda untundi. Games squared sir, one more postulate is as long as the electron ఇక్కడ చెప్పేసి ఆల్రెడీ నేను అది దీంట్లోనే కలిపేశాను, ఇందులోనే కలిపేసాది. అది మొత్తం ఫస్ట్ సేమ్ పాస్టులేట్. అది ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ షెల్స్. అందులోనే మళ్ళీ ఆ పాయింట్, ఇట్ విల్ నాట్ రేడియేట్ ఎనర్జీ యాజ్ లాంగ్ యాజ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ స్టేషనరీ ఆర్బిట్ ఆర్ షెల్. ఇట్స్ ఎనర్జీ ఈస్ కాన్స్టెంట్. ఐ ఆల్రెడీ స్పోక్ అబౌట్ దట్ పాయింట్. సో యా, సో దిస్ ఈస్ ద బోర్స్ థియరీ. సో ఇప్పుడు ఈ రెండు మోడల్స్ ఓకేనా మీకు? జేజే థామ్సన్ మోడల్, బోర్స్ థియరీ అర్థమైపోయింది కదా. ఇప్పుడు దాని థియరీ వెనకాల ఉన్న ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని, రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, యాంగులర్ మొమెంటమ్ ఎలక్ట్రాన్, ఇవన్నీ మనం ఒక్కసారి డీటెయిల్గా మనం డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఆర్ యూ రెడీ గైస్? లెట్స్ ట్రై టు అప్లై దిస్ వన్. అయితే బోర్స్ థియరీ ఎవరెవరికి అప్లై అయ్యిందంటే నేను కొన్ని పాయింట్స్ ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే అవి మీకు తెలిసినవే. అవి నేను చెప్పినా కూడా మళ్ళీ మీకు ఆల్రెడీ తెలుసని అంటారు. కాబట్టి ఐఎమ్ అస్యూమింగ్ దట్ సో అది సార్ మీ ప్రీవియస్ వీడియోస్ మీ పర్సనల్ ఛానల్ చూసారు సార్, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ఫుల్ కాన్సెప్ట్స్ ఎక్కడ ఉంటాయి సార్? నేను ఫుల్ కాన్సెప్ట్స్ ఓన్లీ క్లాస్లోనే చెప్తాను. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పర్సనల్ కదా. సో రైట్ నౌ దిస్ ఈస్ ఇప్పుడు హైడ్రోజన్ బోర్స్ థియరీ ఎవరికి అప్లై అవుతుందంటే ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీస్కి అప్లై అయ్యింది. It is applicable only for single electron species. అంటే ఎవరు సార్ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అంటే ఎవరి దగ్గర అయితే ఒక ఎలక్ట్రాన్ ఉంటుందో వాళ్ళకి ఇది అప్లై చేయొచ్చు. చాలా ఎలక్ట్రాన్స్ ఉంటే వాటికి అప్లై అంటే డిఫరెంట్ పాయింట్స్ కింద మా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయాలి. అలా చాలా చోట్ల నువ్వు ఒకసారి పెద్ద బుక్స్ చదివితే యూనివర్సిటీ బుక్స్లో దాన్ని అంది ఒకే పాయింట్ లాగా రాసేస్తారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఏం కాదు, ఏదైనా యూ మేడ్ ఏ పాయింట్ కదా, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఒక ఆటమ్, దిస్ ఈజ్ అన్ ఆటమ్. దీని అటామిక్ నెంబర్ ఎంత అంటే Z. అటామిక్ నెంబర్ ఇస్ Z. అటామిక్ నెంబర్ అంటే ఏంటి పిల్లలు మీకు తెలుసు కదా. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్సే కదా. అటామిక్ నెంబర్ అంటే ఏంట్రా మనకి న్యూక్లియస్ లో వస్తుంది. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్.
నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాబట్టి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ప్రోటాన్స్ అన్ని కూడా న్యూట్రాన్ తో పాటు ఎక్కడ ఉంటుంది సార్ అది అంటే సెంటర్ లో ఉంటుంది. ఇప్పుడు మనకి సెంటర్ లో ఇక్కడ ఏముంది సార్ అంటే సెంటర్ లో న్యూక్లియస్ ఉంది. ఇదంతా న్యూక్లియస్ అన్నమాట. సో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయంటే Z ప్రోటాన్స్ కాబట్టి పాజిటివ్ చార్జ్ ప్లస్ ZE అవుతుంది. E అంటే ఎంత సార్ అంటే 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. మీకు తెలిసిందే ఈ వాల్యూ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్. సో నో ఇట్స్ ఓకే గేమ్ స్క్వాడ్, నో ప్రాబ్లం. భరత్ హాయ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లెటస్ డ్రా ద డిస్టెన్స్ అండ్ దట్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది ఏ ఆర్బిట్ లో ఉందో తెలియదు కాబట్టి లెట్స్ సే ఇట్ ఈస్ nth ఆర్బిట్. N స్టాండ్స్ ఫర్ nth ఆర్బిట్. ఇక్కడ వరకు ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందండి. ఎలక్ట్రాన్ కి ఏ చార్జ్ ఉంటుందంటే -E, నెగిటివ్ చార్జ్ ఉంటుంది. E అంటే 1.6 ఇంటూ 10⁻⁻19. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంటుంది అంటే ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంటది. ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ సమ్ స్పీడ్ ఆర్ విత్ సమ్ యాంగులర్ స్పీడ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్. సో దానికి అవే ఫ్రమ్ ద సెంటర్ mv²/r ఉంటుంది. సూడో ఫోర్స్ మీకు తెలిసిందే. టువర్డ్స్ ద సెంటర్ ఎవరు ఉంటారంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ ది అవే ఫ్రమ్ ద సెంటర్ ఈజ్ mv²/r. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు సార్ అంటే mv²/r ఇస్ ఈక్వల్ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ రాసుకోవచ్చు. అలా రాస్తున్నాను ఒకసారి చూడండి. అకార్డింగ్ టు బోర్స్ థియరీ, సో యూ కెన్ రైట్ mv²/r ఇస్ ఈక్వల్ టు electrostatic force between plus ZE and minus E, which is attractive force, you can be written as 1/4πε0 Q1 Q2/r². ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఉంటుంది. మీ అందరికి ఇది ఐడియా కూడా ఉంటుంది. భవానీ ప్రసాద్ వీటి మీద ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎస్, ముందు కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత షూర్ గా మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. ZE ఇంటూ E ఎంత అవుతుందంటే ZE²/r², 1/4πε0 Q1 Q2 r². Q1 అంటే ఎవరు? పాజిటివ్ చార్జ్, ఎంత? ప్లస్ ZE. Q2 అంటే ఎవరు? నెగిటివ్ చార్జ్, -E. సో వాళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ZE² వచ్చింది /r². సార్ మైనస్ ఎందుకు రాలి అంటే ఆ మైనస్ వల్లే అట్రాక్షన్ వచ్చింది కాబట్టి ఈ అట్రాక్షన్ ఇలా రాసి దాన్ని వదిలేశాను అనమాట. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే ఒక r క్యాన్సిల్ అయిపోద్ది. నీకు mv² వాల్యూ ఎంత వస్తుంది పిల్లలు అంటే mv² వాల్యూ వచ్చేసి ZE²/4πε0r వస్తుంది. ZE²/4πε0r వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లాగా కన్సిడర్ చేసి ఇంకో ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. అదేంటంటే ది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ద న్యూక్లియస్ ఇస్ ఈక్వల్ టు mvr ఇస్ ఈక్వల్ టు nh/2π కాబట్టి అది కూడా తీసుకుందాం. mvr ఇస్ ఈక్వల్ టు nh/2π. దీన్ని ఏం చేద్దాం సార్ అంటే ముందు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది సార్ ఇది అంటే m² v² r² ఇస్ ఈక్వల్ టు n²h²/4π² వస్తుంది. దీన్ని ఎక్స్ప్రెషన్ 2 లాగా కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేస్తారు సార్ మీరంటే v² ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో v² ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి కాబట్టి ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ ని డివైడ్ చేద్దాం. క్రేజీ మెన్స్ సార్ ఐఎమ్ న్యూ జాయినింగ్, హాయ్ క్రేజీ. సో వీళ్ళిద్దరిని డివైడ్ చేద్దాం. లెట్ us divide these two. First one is m² v² r² divided by mv² ఉంది కాబట్టి ఇక్కడ mv² రాస్తున్నాను డివైడెడ్ బై mv² is equal to ఇక్కడ ఏదుందో యాస్ట్రిస్ గా అలా రాసి n²h²/4π² రాసేస్తున్నాను ఇంటూ ఇది డివైడ్ చేయాలి కాబట్టి దీన్ని రెసిప్రోకల్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది కాబట్టి 4πε0r డివైడెడ్ బై ZE². ఇక్కడ వరకు నేను రాసిన స్టెప్స్ మీ అందరికి ఓకే అనుకుంటా. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, బట్ అన్ని నేను డిరైవ్ చేయట్లేదు. అక్కడ నుంచి ఓన్లీ రిలేషన్స్ రాయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఆ రిలేషన్స్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రిలేషన్స్ మనం యూజ్ చేద్దాం. ఓకే, సో నౌ లెట్ us ట్రై టు సాల్వ్ దిస్ వన్. వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తే m క్యాన్సిల్ అవుతుంది, v² క్యాన్సిల్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ లో నీకు mr మిగులుతుందమ్మా. mr ఒక r కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నీకు mr మిగులుతుంది. is equal to n²h²/ε0 4 కూడా క్యాన్సిల్, ఒక π క్యాన్సిల్ బై πZE². ఇది మిగులుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ m ని కూడా కిందికి పంపించేస్తే r వాల్యూ ఎంత అవుతుందంటే r is equal to n²h²/ε0 బై
m pi ze square. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా సార్. ఈ మొత్తం అటామిక్ స్ట్రక్చర్లో ఇదొక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. ఇదొక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. ఏంటి సార్ అంటే రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ ఈజ్ n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ బై m పై ze స్క్వేర్. ఒక 4 సార్లు మీ షార్ట్ నోట్స్లో రాసేస్తే ఆటోమేటిక్గా గుర్తుండిపోద్ది. n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ బై m పై ze స్క్వేర్ రాసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 9.1 ఇంటూ 10⁻⁻31 కిలోగ్రామ్స్. అండ్ e అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 1.6 ఇంటూ 10⁻⁻19 కులూమ్. అండ్ పై వాల్యూ ఎంత అంటే 3.14159, సరే 3.14 రాసేద్దాం. అండ్ నెక్స్ట్ ఎప్సిలాన్ నాట్ అంటే ఎంత అంటే 8.854 ఇంటూ 10⁻⁻12 కులూమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. అండ్ హెచ్ వాల్యూ ఎంత అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.63 ఇంటూ 10⁻⁻34 జూల్ సెకండ్. ఇంకా ఎవరున్నారు అంతే. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆర్ వాల్యూ ఎంత వస్తుందో మీరు చెప్తారా అమ్మా? మీరు చెప్తారా ఆర్ వాల్యూ ఎంత వస్తుందో? ఆర్ వాల్యూ ఎంత వస్తుందో చెప్తారు. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నేను ఏమేమి సబ్స్టిట్యూట్ చేశానంటే రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్లో n స్క్వేర్ అండ్ z తప్ప మిగతావన్నీ సబ్స్టిట్యూట్ చేశాను. చేస్తే ఇక్కడ ఏదో వస్తుంది. ఆ వాల్యూ ఎంతో చెప్తారా? 0.529 ఇంటూ 10⁻⁻10 మీటర్స్ వస్తుందిరా. అండ్ దాన్నే ఇంకా కావాలంటే ఎలా రాసుకోవచ్చు అంటే పర్ఫెక్ట్గా మీరు రాయాలనుకుంటే రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ని ఎలా రాసుకోవచ్చు అంటే రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ ఈజ్ n స్క్వేర్ అపాన్ z ఇంటూ 10⁻⁻10 మీటర్స్ అంటే యాంగ్స్ట్రమ్ కాబట్టి 0.53 యాంగ్స్ట్రమ్ అని రాసుకోవచ్చు. 0.53 యాంగ్స్ట్రమ్ అని రాయొచ్చు. అవునా కాదా? ఎస్. జీరోనా? No. So that is the radius of electron. So what is the radius of electron in nth orbit అంటే 0.53 ఇంటూ n స్క్వేర్ బై z. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాంగ్స్ట్రమ్. ఈ రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మనం షార్ట్ నోట్స్లో రాసుకోవాలా సార్ అంటే రాసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా 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 ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ అనమాట. 0.53 యాంగ్స్ట్రమ్. ఒకవేళ మనం z ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో అది హైడ్రోజన్ అవుతుంది. z ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే అది హైడ్రోజన్ అవుతుంది. z ఈజ్ ఈక్వల్ టు 1 స్టాండ్స్ ఫర్ హైడ్రోజన్. n ఈజ్ ఈక్వల్ టు 1 స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్. అప్పుడు ఆ వచ్చే రేడియస్ ఏదైతే ఉంటుందో దాన్ని బోర్స్ రేడియస్ అంటారమ్మా. r ఈజ్ ఈక్వల్ టు 0.53 యాంగ్స్ట్రమ్ ఉంది కదా, దీన్ని ఏమంటారు సార్ అంటే బోర్స్ రేడియస్. దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ atom. What is it called as? Bohr's radius. And this is very very important. There are also questions based on this one. ఓకేనా సార్? ఇది రాసుకోవాలా? అవసరం లేదు, కానీ ఆర్ఎన్ ఉంది కదా అది రాసుకోవాలి. ఆర్ఎన్ ఉంది కదా అది రాసుకోవాలి. ఆర్ఎన్ వాల్యూ రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేయాలో ఒక చిన్న లిస్ట్ రాద్దాం. చూడండి, ఏమేమి డిస్కస్ చేయాలో ఒక చిన్న లిస్ట్ రాసి ఆ లిస్ట్లో ఉన్న ప్రతిదీ మనం డిస్కస్ చేయాలి. సారీ ఫర్ లేట్, నో ప్రాబ్లం. ఆ లిస్ట్లో ఉన్న ప్రతిదీ డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఏం డిస్కస్ చేయాలంటే రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఏం డిస్కస్ చేయాలి అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే దాని మీద కూడా ప్రాబ్లం ఇచ్చారండి. వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా డిస్కస్ చేయాలి. తర్వాత ఏం డిస్కస్ చేయాలంటే యాంగులర్ వెలాసిటీ డిస్కస్ చేయాలి. యాంగులర్ వెలాసిటీ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఏం డిస్కస్ చేయాలి అంటే యాంగులర్ మొమెంటం డిస్కస్ చేయాలి. యాంగులర్ మొమెంటం డిస్కస్ చేయాలి. వీటన్నిటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. యాంగులర్ మొమెంటం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఏం డిస్కస్ చేయాలి అంటే ఎనర్జీ డిస్కస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్.
ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. సార్ ఎనర్జీ అంటే రెండు ఉన్నాయి కదా, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఆ రెండు డిస్కస్ చేయాలి. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ పొటెన్షియల్ ఎనర్జీ డిస్కస్ చేయాలి, అందులో కైనెటిక్ ఎనర్జీ కూడా డిస్కస్ చేయాలి. ఇది నెక్స్ట్ ఇంకా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్, అది కూడా డిస్కస్ చేయాలి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అది డిస్కస్ చేయాలి. ఇంకా ఏం చేయాలి సార్, ఇంకా ఫ్రీక్వెన్సీ డిస్కస్ చేయాలి. యాంగులర్ ఫ్రీక్వెన్సీ వచ్చిందంటే, యాంగులర్ వెలాసిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా లేదా ప్రాసెస్ కూడా గుర్తుపెట్టుకోవాలా? ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది, ప్రాసెస్ అవసరం లేదు. కానీ ప్రాసెస్ నేను చేయాలి కదా. సరే, విచ్ కాలేజ్ యూఆర్ వర్కింగ్ అందరికీ తెలుసు, ఎందుకు మళ్ళీ, ఓకేనా? ఎస్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ వెలాసిటీ, టైం పీరియడ్ ఇవన్నీ ఇక్కడే వచ్చేస్తాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. ఇందులో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసేసినాం. ఈ ఫస్ట్ది అయిపోయిందండి, రేడియస్ అయిపోయింది, రేడియస్ అయిపోయింది. ఓకే రైట్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేయాలంటే రేడియస్ డిస్కస్ చేసేసాం కదా సార్, మరి వెలాసిటీ కావాలి కదా సార్. ఏం చేయాలంటే ఏం లేదు, ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. రేడియస్ ఎప్పుడైతే నీకు వచ్చేస్తుందో ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π వాడు నువ్వు. ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π వాడితే ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π వాడదాం. ఒక్కసారి ఒక చిన్న ఏరియా స్లైడ్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్స్ చేసే ముందు. ఇక్కడ రాస్తున్నా, రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ nth ఆర్బిట్ ఈజ్ n² h² ε0 m π ZE² అనే విషయం మనం ఇందాక గ్రహించినాం, అంటే ఇందాక మనం తెలుసుకున్నాం. n² h² ε0 m π ZE². వీ డోంట్ నో సార్, వీ డోంట్ నో. ఏంటి డోంట్ నో? ప్రశాంతి సార్, కాలేజ్ టైంని బ్యాలెన్స్ చేస్తూ ప్రిపరేషన్ ఎలా చేయాలో ఐ క్యాన్ మేనేజ్ బోత్ మై ప్రిపరేషన్ అండ్ కాలేజ్ టైమింగ్స్. ఓకే ఓకే, అదా చూడన్నా, ఎప్పుడైతే నువ్వు కాలేజ్ టైమింగ్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ నువ్వు వింటున్నావంటే నువ్వు ఏదో స్ట్రగుల్ చేస్తున్నావు అని అర్థం. కాబట్టి ఇలాగే చేస్తూ ఉండు, నువ్వు స్లోగా నీకు ఇన్వాల్వ్మెంట్ అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అదంతా లిస్ట్ చేసి ఫార్ములా ఉంది కదా సార్, అలాగే ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఉంది కదా, నాకు అంత మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది డైరెక్ట్. n² h² అంతా లిస్ట్ చేసి ఫార్ములా ఉంది కదా సార్. ఎస్, ఫార్ములా ఉంది, నాకు గుర్తులేదు. ప్రాబ్లం ఏంటంటే నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. సో నేనేం చేస్తానంటే పిల్లలు చెప్పేటప్పుడు డిరైవ్ చేస్తాను అనమాట. పిల్లల పని అది గుర్తుపెట్టుకోవడం. సో నేను ఓన్లీ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటా. ఏం గుర్తుపెట్టుకుంటా అంటే రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ ఈజ్ 0.53 ఇంటూ n²/z యాంగ్స్ట్రమ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంవిఆర్ ఇజ్ ఈక్వల్ టు NH/2π. ఇక్కడ నుంచి డైరెక్ట్గా రాస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఎంవి ఇలా ఉంది, ఆర్ ప్లేస్లో ఏం రాయాలి సార్ అంటే చూడండి ఒకసారి, n² h² ε0 m π ZE² రాయాలా రాయొద్దా? m π ZE² రాయాలా రాయొద్దా? రాసేస్తే NH/2π ఉంది. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇక్కడ నుంచి అంటే, ఇందులో నువ్వు ఏవైతే ఎన్లు జెడ్లు ఉన్నాయో అవి మాత్రమే కన్సిడర్ చేసి మిగతావన్నీ వదిలేస్తే ఇక్కడ ఏమవుతుందంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు ఒకటే రాస్తుంది చూడు. ఈ పైలు హెచ్లు అవన్నీ వదిలేసి, పైలు హెచ్లు వదిలేసి ఒక ఎన్ కూడా క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందంటే V ప్రపోర్షనల్ టు Z/n వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ స్టెప్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఎలా సార్ అంటే ఇప్పుడు చూడు, ఎంఎం క్యాన్సిల్ అయిపోయింది, హెచ్లు 2πలు ఏం అవసరం లే. నువ్వు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి? ఎన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, జెడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఎన్ అంటే ఆర్బిట్ నెంబర్ లేదా క్వాంటమ్ నెంబర్, జెడ్ అంటే అటామిక్ నెంబర్. ఏ అటామిక్ నెంబర్ ఏ ఆటమ్ తీసుకున్నావో నీకు ఇంపార్టెంట్ కాబట్టి జెడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దాంతోపాటు ఎన్నో ఆర్బిట్లో ఉన్నావు అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఎన్ జెడ్ మాత్రమే తీసుకొని మిగతావన్నీ నువ్వు లైట్ తీసుకొని అవన్నీ కాన్స్టెంట్స్ అనుకుంటే సరిపోతుంది. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో V ప్రపోర్షనల్ టు Z/n. సో ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అంటే ఒక చిన్న టేబుల్ లాగా రాసుకుందాం. ఫస్ట్ ఏంటంటే R ప్రపోర్షనల్ టు n² Z.
ఆర్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ బై జెడ్. అయిపోయింది, ఇది ఫస్ట్ది. సెకండ్ వన్, దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం చేద్దాం, ఇంకోటి వచ్చింది మనకు కదా, ఏంటా సెకండ్ వన్? వి ప్రపోర్షనల్ టు జెడ్ బై ఎన్. ఓకే, పర్ఫెక్ట్. వి ప్రపోర్షనల్ టు జెడ్ బై ఎన్ కూడా వచ్చింది. ఇది ఇంపార్టెంటా కాదా అంటే ఇంపార్టెంట్ సార్. సార్ ఇంపార్టెంట్ సార్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎంసెట్లో, అన్నిట్లో ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను దాన్ని స్ట్రెస్ చేస్తూ రాస్తున్నాను, మీరు కూడా రాసుకోండి. థర్డ్ పాయింట్ ఏం చేద్దామంటే, డైరెక్ట్గా థర్డ్ పాయింట్ మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఎంవిఆర్ అంటేనే యాంగులర్ మొమెంటం కదా సార్. ఎంవిఆర్ అనే యాంగులర్ మొమెంటం కాబట్టి యాంగులర్ మొమెంటం ఎల్ అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ కదా. కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎల్ ప్రపోర్షనల్ టు ఎన్. అయిపోయింది చూడు, యాంగులర్ మొమెంటం కూడా అయిపోయింది. స్లోగా అన్నీ అయిపోతాయి చూడు ఒకసారి, స్లోగా అన్నీ అయిపోతాయి. ఎలా అంటే సార్ ఇంకోటి ఎలా చేస్తారంటే, నాకు తెలిసింది ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. మీకు తెలుసా లేదా? దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్, దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ అండ్ యాంగులర్ వెలాసిటీ. కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అయితే ఆ ఒమేగా ఏమవుతుంది, దీనిలో నుంచి వి బై ఆర్ అవుతుంది. ఒమేగా వి బై ఆర్ అవుతుంది. సో వి ఈజ్ ప్రపోర్షనల్ టు జెడ్ బై ఎన్ కాబట్టి ఒమేగా ప్రపోర్షనల్ టు ఏమవుతుంది అంటే, ఒకటేమో జెడ్ బై ఎన్, ఇంకోటి ఆర్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ బై జెడ్. కాబట్టి 1/r ప్రపోర్షనల్ టు ఏమవుతుంది అంటే జెడ్ బై ఎన్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి దెన్ ఒమేగా ఈజ్ ప్రపోర్షనల్ టు జెడ్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఆల్సో. v ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, జెడ్ బై ఎన్ వచ్చింది కదా. v ప్లేస్లో జెడ్ బై ఎన్ రాస్తా, ఆర్ ప్లేస్లో ఆర్ మనకి ఎంత వచ్చిందంటే ఎన్ స్క్వేర్ బై జెడ్ కాబట్టి రెసిప్రోకల్ కాబట్టి జెడ్ బై ఎన్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్. ఒమేగా కూడా వచ్చేసింది. సో ఒమేగా ప్రపోర్షనల్ టు జెడ్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్. ఒమేగా ప్రపోర్షనల్ టు జెడ్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్. అండ్ ఫిఫ్త్ వన్ చూద్దాం. ఇంకా ఏమేమి డిస్కస్ చేయాలని చెప్పినా నేను, మనకి ఏమేమి వచ్చేసినాయి, ముందైతే రేడియస్ వచ్చేసింది. ఓకే ఫైన్ సార్, పర్ఫెక్ట్, రేడియస్ ఇది వచ్చేసింది. నెక్స్ట్ వెలాసిటీ వచ్చేసింది, పర్ఫెక్ట్, వెలాసిటీ కూడా వచ్చేసింది. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం కూడా వచ్చేసింది. ఓకే సార్ ఫైన్, యాంగులర్ మొమెంటం కూడా వచ్చేసింది, రైట్. యాంగులర్ మొమెంటం ఆల్సో వి గాట్. నెక్స్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. యాంగులర్ ఫ్రీక్వెన్సీ వచ్చినా ఒకటే కదండి. యాంగులర్ ఫ్రీక్వెన్సీ వచ్చినా ఒకటే. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఎందుకు సార్ అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf కదా. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf కాబట్టి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf కాబట్టి, ఎస్ వెరీ గుడ్ గేమ్ స్క్వాడ్, 2πf కాబట్టి నైస్. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf, దేర్ ఫోర్ ఎఫ్ కూడా ఇదే కాబట్టి ఎఫ్ ప్రపోర్షనల్ టు జెడ్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే ఇంకోటి టైం పీరియడ్ అండి. టైం పీరియడ్ సార్, టైం పీరియడ్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఒమేగాకి రెసిప్రోకల్ చేస్తే టైం పీరియడ్ వస్తుంది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. 2π ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి ఒమేగా అండ్ టీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి, ఒమేగా అండ్ టీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే రెసిప్రోకల్ రాస్తే టైం పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ క్యూబ్ బై జెడ్ స్క్వేర్. ఎన్ క్యూబ్ బై జెడ్ స్క్వేర్, దిస్ ఈస్ ద టైం పీరియడ్. ఈస్ దట్ క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెవెంత్ వన్. అదేంటంటే మనం డిస్కస్ చేయాల్సింది ఇంకా ఏం మిగిలి ఉన్నాయి ఒకసారి చూడండి పిల్లలు, ఏమేమి డిస్కస్ చేయాలని చెప్పినా నేను. రేడియస్ అయిపోయింది, వెలాసిటీ అయిపోయింది, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ మొమెంటం అయిపోయింది. ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఒకటే మిగిలింది. అవునా? ఎస్, ఎనర్జీ ఒకటే మిగిలింది. సార్ ఇప్పుడు ఎనర్జీ ఎలా చేయాలి సార్ అంటే అక్కడికే వస్తున్నా. ఒకసారి చూడండి, మనకి ఇందాక ప్రీవియస్ రిలేషన్లో ఎంవి స్క్వేర్ వాల్యూ ఉంది చూసారా, దాని ప్లేస్లో ఎంత వచ్చింది? ఎంవి స్క్వేర్ వాల్యూ ZE స్క్వేర్ బై 4πε0. కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది సార్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ హాఫ్ ఎంవి స్క్వేర్ కాబట్టి ఎంవి స్క్వేర్ని హాఫ్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ హాఫ్ మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా హాఫ్ మల్టిప్లై చేయాలి కాబట్టి ఐ థింక్ ఐ కెన్ రైట్ హాఫ్ ఎంవి స్క్వేర్
I think I can write half mv square as ZE square by 8 pi epsilon naught r. ZE square by 8 pi epsilon naught r. ఓకేనా? ZE square. అమ్మ పిల్లలందరూ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్న ఒక 10 minutes అయితే మొత్తం అయిపోతుంది. స్పెక్ట్రల్ సిరీస్ చేద్దాం, అది కూడా అయిపోతే మంచిగా క్వశ్చన్స్ చేద్దాం. లేదు స్పెక్ట్రల్ సిరీస్ మాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే మనం అక్కడే క్వశ్చన్స్ చేసేద్దాం. మీకు కెమిస్ట్రీలో కూడా ఉంటుంది స్పెక్ట్రల్ సిరీస్ కాబట్టి, సో వీ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్, నో ప్రాబ్లమ్. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యూ ఆల్రెడీ నో స్పెక్ట్రల్ సిరీస్. లేదంటే సార్ ఒకసారి స్పెక్ట్రల్ సిరీస్ గురించి చెప్పండి అంటే చెప్తాను. బికాజ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి, కెమిస్ట్రీలో కూడా ఉంటుంది కాబట్టి తెలిస్తే ఓకే, లేదంటే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో రైట్. సో దిస్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీని K అని రాద్దాం. K ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే ZE స్క్వేర్ బై 8 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ ఎలా రాసుకోవచ్చు అంటే n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ బై m పై ZE స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి సార్ ఇక్కడ మరి ఏమవుతుంది సార్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత వస్తుంది అంటే ఈ పై క్యాన్సిల్ అయిపోయి mz స్క్వేర్ e పవర్ 4 బై 8n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. లేదు సార్ నాకు అంత గుర్తుపెట్టుకునేది మనకు కష్టం సార్ అంటే డైరెక్ట్గా K ప్రపోర్షనల్ టు Z స్క్వేర్ బై n స్క్వేర్ రాస్తే సరిపోతుంది. K ప్రపోర్షనల్ టు Z స్క్వేర్ బై n స్క్వేర్ రాస్తే సరిపోతుంది. చెప్పాలా? బట్ నాట్ డెప్త్. ఓకే ఓకే ఫైన్, విల్ డూ ఇట్. ఒక్కసారి చెప్తాను, స్పెక్ట్రల్ సిరీస్ చెప్తాను. అండ్ K ప్రపోర్షనల్ టు Z స్క్వేర్ బై n స్క్వేర్. ఇక్కడ వరకు అర్థమైందో రాసుకోండి, మీరు ఇది కూడా రాసుకోండి. K ప్రపోర్షనల్ టు Z స్క్వేర్. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. సార్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా కనుక్కుంటారంటే అది వెరీ సింపుల్. 1/4 pi ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై R. తెలుసా తెలీదా? ఎలక్ట్రోస్టాటిక్స్ లో 1/4 pi ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై R ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో అదే మనం పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ రాసేద్దాం. 1/4 pi ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై R కాబట్టి 1/4 pi ఎప్సిలాన్ నాట్. Q1 అంటే ZE, Q2 అంటే -E కాబట్టి మైనస్ రాయాలి. ఎప్పుడైతే అట్రాక్షన్ ఉంటుందో పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది. మన ఎర్త్లో కూడా చూడండి గ్రావిటేషన్లో పొటెన్షియల్ ఎనర్జీ -G క్యాపిటల్ M స్మాల్ m బై R స్క్వేర్ రాస్తాం కాబట్టి అలాగే ఇది కూడా రాయాలి. -ZE స్క్వేర్ బై R రాయాలి. సో U ఈజ్ ప్రపోర్షనల్ టు సేమ్, ఇది ఎలా వచ్చిందో అలాగే వస్తుంది. U ఈజ్ ప్రపోర్షనల్ టు -Z స్క్వేర్ బై n స్క్వేర్ వస్తుంది. డిఫరెన్స్ ఏ ఉండదు, వాల్యూ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. సో ఎంత వస్తుంది సార్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇది ఎంత వచ్చిందో అంతే వస్తుంది పొటెన్షియల్ ఎనర్జీ. కాకపోతే ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి -mz స్క్వేర్ e పవర్ 4 బై 4n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్. సో ఐ హోప్ వీ గాట్ దిస్ ఆల్సో, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో అక్కడ ఏదైతే మన టేబుల్ ఉందో ఆ టేబుల్ దగ్గర ఒక్కసారి ఇది మనం రాసేద్దామండి. ఒక టేబుల్ నిర్మించుకున్నాం కదా మనం. ఆ నిర్మించుకున్న దాంట్లో ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ బై Z స్క్వేర్ బై n స్క్వేర్. Z స్క్వేర్ బై n స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ కూడా ప్రపోర్షనల్ టు సేమ్ మైనస్ ఉంటుంది Z స్క్వేర్ బై n స్క్వేర్. ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందంటే టోటల్ ఎనర్జీ వస్తుంది. ఆ టోటల్ ఎనర్జీ కూడా దేనికి ప్రపోర్షనల్ అంటే -Z స్క్వేర్ బై n స్క్వేర్ కి ప్రపోర్షనల్. సో ఇప్పుడు ఈ 3 వచ్చేసినాయి మనకి. ఓకేనా? ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్స్ క్వశ్చన్లోనే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా, వద్దు అనట్లేదు. అలా అయితే ఈజీగా యూజ్ చేస్తే వస్తుందని. ఓకే ఓకే నో ప్రాబ్లం, నేను చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. మై హూనా. హాయ్ విష్ణు. సో దట్స్ వాట్ ఈస్ ది ఎనర్జీ. సో ఇప్పుడు మనం 8 ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసేసినాం మనం. ఒక్కసారి ఈ ఎనర్జీ వాల్యూ నేను రాసేస్తాను చూడండి. ఎనర్జీ ఏదైతే ఉందో మైనస్ m స్క్వేర్ Z e పవర్ mz స్క్వేర్ e పవర్ 4. ఒకసారి చూద్దాం. -mz స్క్వేర్ e పవర్ 4 బై 8n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ కదా.
minus mz square e power 4 by minus mz square e power 4 by 8 n square h square epsilon naught square. ఇది ఎనర్జీ టోటల్ ఎనర్జీ ఇది, రైట్? టోటల్ ఎనర్జీ. అయితే ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎనర్జీ ఎంత వస్తుందో తెలుసా అండి? -13.6 z స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ వస్తుంది. అండ్ ఈ ఎనర్జీ కూడా ఎందులో వస్తుందంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. ఇది మాత్రం బండ గుర్తుండిపోవాలి అంతే. సార్ బోర్స్ థియరీ ఈరోజు చదివినాం సార్, ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఏం రాయాలి సార్ అంటే -13.6 z స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఏంటిది? ఎనర్జీ. ఏ ఎనర్జీ? టోటల్ ఎనర్జీ. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత సార్ అంటే U అంటే పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది, కాకపోతే ఈ ఎనర్జీకి అది డబుల్ ఉంటుంది కాబట్టి ఎంత రాయాలంటే మైనస్ దీనికి డబల్ 27.2 ఇంటూ z స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది సార్ అంటే అది టోటల్ ఎనర్జీ ఎంత ఉందో అంతే ఉంటుంది, కాకపోతే అది ప్లస్ ఉంటుంది, +13.6 z స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. అమ్మ ఇవన్నీ మీకు గుర్తుంటాయా? ఎలా వచ్చాయో ఒకసారి చెప్పాలా? లేదు ఇక్కడ నుంచి గుర్తుంది సార్ అంటే ఓకే సార్ ఒకసారి పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను, చూడండి, డోంట్ వరీ అబౌట్ దట్. ముందు టోటల్ ఎనర్జీ ఫార్ములా నేను రాస్తున్నా చూడు. ఎంత? మైనస్ m z స్క్వేర్ e పవర్ 4 బై 8 n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ ఎనర్జీ ఎంత వస్తుంది అంటే -13.6 వస్తుంది. z స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ అలాగే ఉంటుంది, ఇందులో ఏ డౌట్ లేదు కదా? ఓకే నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏదైతే ఉందో -mz స్క్వేర్ e పవర్ 4 బై 4n స్క్వేర్ h స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్. అంటే ఏంటి? దీనికి డబల్ అంటే ఇంటూ 2 చేస్తే అప్పుడు 2 4 8 వస్తుంది, కాబట్టి దీనికి కూడా డబల్ చేయాలి. దీన్ని కూడా డబల్ చేస్తే ఏమవుతుందంటే -13.6 కి డబల్ ఎంత అంటే 27.2 బై ఎన్ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా పాయింట్ ఇది? దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ దట్ ఈస్ టోటల్ ఎనర్జీ. మరి కైనెటిక్ ఎనర్జీ ఎంత సార్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ఇదే ఉంటుంది, మైనస్ ఉండకుండా ప్లస్ ఉంటుంది, కాబట్టి 13.6 z స్క్వేర్ బై n స్క్వేర్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ. దీస్ ఆర్ ఎనర్జీస్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, total energy is equal to kinetic energy and total energy is actually half of potential energy. But the thing is total energy and potential energy are negative, whereas kinetic energy is positive. ఇది కూడా వస్తుంది. ఈ రిలేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఈ ఒక్క రిలేషన్ వస్తే చాలు. మొహమ్మద్ హమీద్, హలో సార్, డూ యూ నో తమిళ్ సార్? ఎల్లారకు తమిళ్ ఎరకనా? ఎల్లారకు తమిళ్ ఇంగ ఎరికే. ఈజ్ ఇట్ క్లియర్ సో ఫార్? ఇక్కడ వరకు అందరికి ఓకేనా? ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఐఎమ్ ఆస్కింగ్ యూ స్మాల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే మనం స్పెక్ట్రల్ సిరీస్లోకి వెళ్ళిపోవచ్చు. సార్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ అండ్ హై వెయిటేజ్ టాపిక్స్ చెప్పండి సార్. అరే నాన్న, మీరు వచ్చిన దగ్గర నుంచి ఇదే అడుగుతున్నారు. మోడర్న్ ఫిజిక్స్ ఇంపార్టెంట్, హై వెయిటేజ్ కాబట్టి మోడర్న్ ఫిజిక్స్ చేస్తున్నాం సార్.
ఇది హై వెయిటేజ్ కాబట్టి. ఇందులో హై వెయిటేజ్ అంటే నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. పిల్లలు ఎవరైతే హై వెయిటేజ్ అంటున్నారో వాళ్ళు, సరే నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, నేనేం ఈ పాయింట్ని సీరియస్గా అంటే వాళ్ళు ఏదో అడిగారని కాకుండా నేను ఒక చిన్న పాయింట్ చెప్తా చూడు. నువ్వు ఒక 10 చాప్టర్లు బాగా చదువుకొని బట్టి హై వెయిటేజ్ అని చెప్పి నువ్వు అవి చదువుకొని ఎంట్రన్స్లో బాగా పాస్ అయ్యి కాలేజ్కి వెళ్ళినావు అనుకో, అక్కడ నీకు హై వెయిటేజ్ అనే కాన్సెప్ట్ ఉండదు. అన్నీ చదవాల్సి వస్తుంది, అన్నీ నేర్చుకోవాలి. పిల్లలు మీకు ఈ సిలబస్ ఎందుకు ఉందంటే అన్నీ నేర్చుకోవడానికే. నాకు ఎగ్జామ్ దగ్గర పడుతుంది సార్, హై వెయిటేజ్ అనే కాన్సెప్ట్ ఉండదండి. మెయిన్స్లో 30 క్వశ్చన్స్ వస్తాయి. మీకు తెలుసో తెలీదో ఫిజిక్స్లో 30 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో 14 ఉన్నాయి, సెకండ్ ఇయర్లో 16 ఉన్నాయి. అన్ని చాప్టర్స్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది మెయిన్స్లో. ఇప్పుడు ఏది హై వెయిటేజ్ చెప్పు నాకు, ఏది హై వెయిటేజ్? హై వెయిటేజ్ వల్ల రాదు నాన్న ఫిజిక్స్. ఇప్పుడు వర్క్ ఎనర్జీ పవర్ ఉంది, అందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంది, అందులోంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. రెండు వెయిటేజ్ సేమ్. కాకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే చాప్టర్ చాలా చిన్నది కాబట్టి తొందరగా చదవచ్చు. కాబట్టి వర్క్ ఎనర్జీ పవర్ అయితే నీకు కనీసం వారం రోజులు రివిజన్కి పడుతుంది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ చేయాలంటే, లేదా ఒక 4 days పడుతుంది కాబట్టి మీకు ఆ 4 days బదులు ఈ 1 day కాబట్టి తక్కువ టైంలో అయిపోయే చాప్టర్స్ ముందు కంప్లీట్ చేసుకుంటే నువ్వు ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. అంతేగాని రియాలిటీలో నేను చెప్తున్నా చూడండి, ఎక్కడైనా కూడా మీరు ఏ ఛానల్లో అయినా ఎక్కడైనా చూడండి, మీరు ఏ ప్లాట్ఫామ్లో చూస్తారు చూడండి, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, హై వెయిటేజ్ ఇన్ ఫిజిక్స్ నిల్, 0. వాళ్ళు ఎవరైనా చెప్పారంటే వాళ్ళు మీకు అబద్ధం చెప్పారు. హై వెయిటేజ్ అంటే ఏంటి తెలుసా? హై వెయిటేజ్ అంటే ఆ చాప్టర్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ రావండి. ఆ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కానీ చాప్టర్ చిన్నది అవ్వడం వల్ల నీకు తొందరగా అయిపోద్ది కాబట్టి దాన్ని హై వెయిటేజ్ అంటారే కానీ హై వెయిటేజ్ అనే కాన్సెప్ట్ ఉండదని పిల్లలు ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పర్సెంటైల్ రావాలంటే ఏం చేయాలంటే ఫాస్ట్గా అయిపోయి, ఇప్పుడు వర్క్ ఎనర్జీ పవర్ ఉందనుకో, ఇలా ఎందుకు ఉంటుంది? అది వర్క్ డన్ బై నెట్ ఫోర్స్, వర్క్ డన్ ఆన్ రొటేషనల్ మోషన్లో రోలింగ్ మీద వర్క్ డన్ ఉంటుంది. రాడ్ ఇలా కింద పడిపోతే వర్క్ డన్ కావాలి, యాంగులర్ యాక్సలరేషన్ కావాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్కువ ఉంటాయి, మెకానిక్స్ ఇన్వాల్వ్ అయింది, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాప్టర్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందులో నుంచి క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే నువ్వు కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి ఆ చాప్టర్ నువ్వు పక్కన పెట్టేసి ఇలాంటి మోడర్న్ ఫిజిక్స్, బోర్డ్స్ థియరీ అని చదువుకుంటే ఇది ఫిజిక్స్ కాదండి. అఫ్ కోర్స్ ఇది మోడర్న్ ఫిజిక్సే ఇంపార్టెంటే, ఇందులో అడిగే క్వశ్చన్స్ ఈజీయే, తప్పదు కదా. మరి చాప్టర్లో ఉన్నవి అవే కదా. అర్థమైంది ఆ పాయింట్? సో అది దట్స్ హౌ యూ హ్యావ్ టు వర్క్ అన్నమాట. సో మీరు కేర్ఫుల్గా అన్నీ వినండి నాన్న, అన్నీ విని అన్నీ చేయండి, అన్నీ మీకు బాగా యూజ్ అవుతాయి. ఈ మధ్య క్లిక్ రేట్ కోసం, ఎస్ ఎగ్జాక్ట్లీ, హై వెయిటేజ్ చాప్టర్స్ ఎక్కువ వీడియోస్ పెడితే ఇలా మిస్లీడ్ చేస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన హై వెయిటేజ్ అని చెప్పి. హై వెయిటేజ్ అంటే చిన్న చాప్టర్ అని అర్థం. నా దృష్టిలో హై వెయిటేజ్ అంటే చిన్న చాప్టర్. ఇవి చిన్న చాప్టర్సే. కానీ ఫిజిక్స్ అంటే అద్భుతమైన కాన్సెప్ట్లు ఉన్నాయండి. రొటేటరీ మోషన్ చూడండి, రోలింగ్ మోషన్ చూడండి, ఫ్లూయిడ్ స్టాటిక్స్ చూడండి, బెర్నౌలిస్ థీరం చూడండి, సర్ఫేస్ టెన్షన్ చూడండి, థర్మోడైనమిక్స్ చూడండి, మెకానిక్స్, వర్క్ ఎనర్జీ పవర్ చూడండి, ఎలక్ట్రోస్టాటిక్స్లో పొటెన్షియల్ షెల్స్ చూడండి. ఇవన్నీ ఎంత మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అంటే అందరి వల్ల కాదండి. ఫిజిక్స్ ఈజ్ కింగ్ ఆఫ్ సైన్స్ అండి. అది చేయాలంటే దమ్ము ఉండాలండి. నేను ఇంతకుముందు కాలేజ్లో పిల్లలు కూడా, మన దగ్గర పిల్లలకు ఇంత ఆఫ్లైన్లో కూడా అదే చెప్పాను. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద కింగ్డమ్ ఉంది, కింగ్డమ్లో కింగ్ని కలవడానికి వెళ్ళాలి. కింగ్ని కలవడానికి వెళ్ళాలంటే ఎలా? నువ్వు ముందు భటుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, చెక్ చేయించుకోవాలి, అక్కడ లోపలికి వెళ్ళాలి, మంత్రి ఉంటాడు, ఎన్నో స్టెప్స్ దాచుకుంటూ ముందుకు వెళ్తే కానీ కింగ్ని నువ్వు టచ్ చేయలేవు. అలాగే ఫిజిక్స్ కూడా ఎన్నో కష్టాలు పడితే కానీ నీకు రాదు. డైరెక్ట్గా అలా కూర్చొని కార్ దిగ్గానే హాయ్ కింగ్ అనగలవాను? అనలేవు కదా. కింగ్ని రీచ్ అవ్వడం చాలా కష్టం, చాలా సెక్యూరిటీ ఉంటుంది, చాలా టైట్ ఉంటుంది, చాలా రేంజ్ కూడా ఉంటుంది. ఫిజిక్స్ ఈజ్ కింగ్ ఆఫ్ సైన్స్. ఆ కింగ్ ఆఫ్ సైన్స్ నువ్వు గెయిన్ చేయాలంటే అంత ఈజీ కాదు. కష్టపడితేనే వస్తుంది. కష్టపడడం అంటే ఏంటి సార్ అంటే కూర్చొని అలా చదివితే రాదు నాన్న. కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, స్లోగా ఎక్కించుకోవాలి. ఇట్స్ లైక్ స్లో పాయిజన్. స్లోగా ఎక్కించుకోవాలి.
అప్పుడు కానీ నీకు అర్థం కాదు అది. వెన్ యూ అండర్స్టాండ్ ఇట్ నా, అది ఇట్ విల్ మేక్ ఎ లాట్ మోర్ సెన్స్. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఫిజిక్స్. ఓహో ఇలా చదవాలా ఫిజిక్స్ని, మేమేంటి సార్ ఇలా ఫార్ములా రాసుకుంటూ బట్టి పడుతున్నాం ఏంటి సార్, అలా కాదు నాన్న ఫిజిక్స్ చదివేది. కాన్సెప్ట్ ఉంటేనే మీకు అర్థం కావట్లేదు. ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలంటే సార్ కాన్సెప్ట్ ఉంది కానీ ప్రాబ్లమ్ చేయలేకపోతున్నాం. మ్యాథ్స్ లేకపోతే ఫిజిక్స్ రాదండి. మ్యాథ్స్ లేకపోతే ఫిజిక్స్ రాదు. ఫిజిక్స్ కాన్సెప్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది, ప్రాబ్లం మ్యాథ్స్లో ఉంటుంది. ఇట్స్ ఎ కాంబినేషన్. ఇప్పుడు నేను ఇందాక ఏదో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్, మీకు ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను. మీతో వచ్చిన ప్రాబ్లం అంటే పిల్లలతో వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్తాను. నేను ఇందాక స్పెక్ట్రల్ లెన్స్ కాన్సెప్ట్ ఏదో చెప్దామని అనుకుంటే, వద్దు మాకు ఆల్రెడీ తెలుసు ప్రాబ్లమ్స్ ఏముందిరా బాబు, ఎక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఏరా. కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లై చేయాలి. రాదు. ఒక్కసారి నువ్వు సింక్రనైజ్ అయిన తర్వాత ద వే యూ రీడ్ ఫిజిక్స్ ఓన్లీ విల్ చేంజ్. మ్యాథ్స్ స్ట్రాంగ్ లేకపోతే ఫిజిక్స్ రాదండి. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఎనీవేస్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. సో అది ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎనీ ఆర్బిట్ ఇది చేయొచ్చు అనమాట. ఇది ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీస్కి అప్లై అవుతుంది. ఎనర్జీ వచ్చేసింది. ఇంకా మిగిలింది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. అది కూడా అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఒక్కసారి మనం చూద్దాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఒక మంచి అద్భుతమైన విషయం నేను చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ బోర్ మ్యాగ్నెటాన్ అని చెప్పి నవీన్ సార్ కెమిస్ట్రీలో చెప్పారు, మ్యాగ్నెటిక్ మూమెంట్ అని చెప్పి. అది కూడా మనం చేయొచ్చు ఇక్కడ. ఒకసారి చూడండి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి సార్ అంటే, ఒకసారి చూడండి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ కదా. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇలా వెళ్తుంది. ఇలా వెలాసిటీ వీతో వెళ్తుంది, యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో వెళ్తుంది. You know the magnetic induction at the center of a circular coil is mu0I/2R. mu0I/2R. తెలుసా తెలీదా? mu0I/2R అని తెలుసా తెలీదా? సార్ ఐ అంటే ఏంటి సార్? కరెంట్ కదా. ఎస్ సార్, ఐ అంటే కరెంట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ కాబట్టి చార్జ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే mu0 ఇంటూ I ప్లేస్లో ఏం రాస్తారంటే E ఇంటూ F డివైడెడ్ బై 2 ఇంటూ R రాస్తా. మనకు ఆల్రెడీ ఇంతకుముందు టేబుల్లో మనం గ్రహించింది ఏంటంటే, ఈ టేబుల్లో F ఏదైతే ఉందో అది Z²/n³ ప్రపోర్షనల్. F ఏదైతే ఉందో అది Z²/n³ ప్రపోర్షనల్. అండ్ R ఏదైతే ఉందో అది n²/z ప్రపోర్షనల్. కాబట్టి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ లాగానే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఎంత వస్తుందంటే, సార్ ఇది Z²/n³, ఇది Z కాబట్టి ఫైనల్గా ఇది ఏమవుతుందంటే Z³ డివైడెడ్ బై n⁵ అవుతుందండి. ఒకసారి AEEలో కూడా అడిగారండి ఇది. Z³ డివైడెడ్ బై n⁵. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ స్టెప్. Z³ డివైడెడ్ బై n⁵. మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఇప్పుడు B ఈజ్ ఈక్వల్ టు లేదా B ప్రపోర్షనల్ టు, సారీ B ఈజ్ ఈక్వల్ టు రాసాను, ప్రపోర్షనల్ టు అది. B ప్రపోర్షనల్ టు Z³/n⁵ కూడా ఇందులో యాడ్ చేసేద్దాం మనం. ప్లేస్ లేదా అయితే ఇక్కడ యాడ్ చేద్దాం. B ప్రపోర్షనల్ టు Z³/n⁵. ఈ n పవర్లు జెడ్లు ఉన్నాయి కదా, అవే మనకి ఇంపార్టెంట్ అండి. ఈ n పవర్లు జెడ్ ఉన్నాయి కదా, అవే ఇంపార్టెంట్. సార్ మరి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంది కదా, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇది కూడా చేద్దాం. మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా చేద్దాం. అన్నీ చేసేద్దాం. అసలు మూమెంట్, ఏ మూమెంట్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ మీకు తెలుసు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా. అవునా కాదా? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా. ఇక్కడ వరకు తెలుసా? సార్ మాకు ఐపీ ఎగ్జామ్ జరుగుతున్నాయి సార్, చెప్పింది ఎలా మేనేజ్ చేయాలి సార్? చేయాలి నాన్న, మేనేజ్ చేయాలి నువ్వు. నీకు ఒకటి చెప్పనా, మేనేజ్ చేసే దమ్ము నీకు ఉంది కాబట్టే దేవుడు నిన్ను ఆ ప్లేస్లో పడేశాడు. గుర్తుపెట్టు. నేను చేయలేకపోతున్నా అంటే, see, God will never burden a soul beyond its limit. Remember this point. You will never be tested beyond your limit. నీ లిమిట్కే నువ్వు టెస్ట్ చేస్తావు.
యు ఆర్ బీయింగ్ టెస్టెడ్ ఫర్ యువర్ లిమిట్ ఓన్లీ. సో ఇప్పుడు ఎవరికైనా కష్టాలు వచ్చినాయంటే దేవుడు ఆ కష్టాలని గట్టెక్కే ధైర్యం వాడి దగ్గర ఉంది కాబట్టి దేవుడు ఆ కష్టాలు ఇస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ధైర్యాన్ని ఓవర్కమ్ చేసి, కష్టాలను ఓవర్కమ్ చేసి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కొంతమంది ఓవర్కమ్ చేయలేక ఇదైపోతారు. సో గాడ్ ఆల్మైటీ విల్ నెవర్ బర్డెన్ ఎ సోల్ బియాండ్ ద లిమిట్ విచ్ దే కెన్ బేర్. క్లియర్? దట్స్ యువర్ జాబ్. That's your job to learn everything. You have to manage time. I cannot tell you to manage time because నువ్వు కాలేజ్కి ఎలా వెళ్తావో, పొద్దున్న ఎప్పుడు లేస్తావో, ఏం తింటావో, మీ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అవన్నీ తెలియదు కదా. సో ఐ కెన్ నాట్ టెల్ యూ హౌ టు మేనేజ్ టైం. ఇప్పుడు నేనున్నా, నా పేరెంట్స్ ఎలా నాకు తెలుసు కాబట్టి, నా పిల్లలు ఉన్నారు కాబట్టి, వాళ్ళని ఎప్పుడు పడుకుంటారో తెలుసు కాబట్టి, వాళ్ళు పడుకున్నప్పుడు చదువుకోవడం, లేకపోతే వాళ్ళు మేల్కొన్నప్పుడు వాళ్ళతో ఆడుకోవడం. టైం మేనేజ్ అనేది ఇండివిజువల్కి వేరువేరుగా ఉంటుంది. సార్ ఈరోజు టైం మేనేజ్మెంట్ మీద క్లాస్ ఎగ్జామ్లో ఎలా టైం మేనేజ్ చేయాలో నేను చెప్పగలను, ఎందుకంటే అందరికీ 3 గంటల ఎగ్జామ్ కాబట్టి. మీరు పర్సనల్ లైఫ్లో ఎలా టైం మేనేజ్ చేయాలనేది ఒక్కొక్కరికి ఒక్కో పర్సనల్ ఉంటుంది కాబట్టి వేరే వేరే విధంగా మేనేజ్ చేయాలి. చూసుకోవాలి, కొన్ని స్లాట్స్ వేసుకొని ఈ టైంలో వీళ్ళు ఉంటారు కాబట్టి అలా చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. నేను చెప్పింది మీకు ఇబ్బందికరంగా లేదని నేను భావిస్తున్నా. ఓకేనా? ఎస్ గేమ్ స్క్వాడ్. Yep. So magnetic moment is current into area. We'll do this. Magnetic moment is current into area. Current into area. So current ante malli charge into frequency, area ante pi r square kabatti as it is ga magnetic moment indaka nunchi proportional ela raskochu ante f deniki proportional ante indaka manam chusam z square by n cube kabatti ikkada z square by n cube as it is ga raseddam, and r square is n square h square epsilon naught by m by z square కాబట్టి n square ఉంటుంది by z ఉంటుంది, దానికి మళ్ళీ స్క్వేర్ కూడా ఉంటుంది. కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఉంటుందంటే ప్రపోర్షనల్ టు n power 4 ఇది. సో n ఉంటుంది పైన nz. కరెక్టేనా? చూడండి. Thank you for your valuable information. You're welcome. This is magnetic moment. Done. అయిపోయింది magnetic moment. ఇప్పుడు ఈ రోజుతో అయిపోవాలమ్మా. బోర్డ్స్ థియరీ అయిపోతేనే రేపు మనం రూదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ రేపు కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మనం దీని మీద ప్రాబ్లమ్స్, బోర్డ్స్ థియరీ మీద ప్రాబ్లం ఏదో రేపన్నా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ముందు అసలు ఆ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి కదా. స్పెక్ట్రల్ సిరీస్, spectral lines, spectral series, spectral lines. స్పెక్ట్రల్ సిరీస్, స్పెక్ట్రల్ లైన్స్ రాసే ముందు, చేసే ముందు ఒక క్లారిటీ రావాలి మనకి. ఏంటి సార్ క్లారిటీ అంటే, దీన్ని స్పెక్ట్రల్ లైన్స్ అంటారు లేదా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటారు. హైడ్రోజన్ స్పెక్ట్రమ్, హైడ్రోజన్కే బాగా యూస్ఫుల్ ఇది. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే హైడ్రోజన్ ఆటంలో స్పెక్ట్రల్ లైన్స్ కనబడతాయి. ఎలక్ట్రిసిటీ అన్ని చెప్తాను నేను, ఎలక్ట్రిసిటీ చెప్తా, అన్ని చెప్తా. ఎలక్ట్రిసిటీ అసలు మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు ఇంకా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అది. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో ఒకసారి రాస్తాను చూడండి. వెన్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగిద్దో. ఏంటి సార్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అంటే? ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి. When electron transition takes place, energy is released in the form of radiation. Takes place, energy is released. Energy is released as waves. Energy is released as waves. Radiation. Radiation. ఆ రేడియేషన్ని ఏమంటారంటే స్పెక్ట్రల్ లైన్స్ అంటారు, స్పెక్ట్రమ్ అంటారు. అది హైడ్రోజన్ ఆటంలో జరిగింది కాబట్టి ఎస్, బేసికల్లీ రేడియేషన్ కాజెస్ లైన్స్ టు అపియర్ నోన్ యాజ్ స్పెక్ట్రా, స్పెక్ట్రల్ లైన్స్. అలా కాకుండా కంటిన్యూస్గా ఉంటే దాన్ని స్పెక్ట్రల్ బ్యాండ్స్ అంటారు, BANDS బ్యాండ్స్. స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఇట్ ఈస్ ఎ లైన్, ఎనర్జీ, క్యారెక్టరిస్టిక్, అన్ని పాసిబుల్ కాదు, కొన్నే పాసిబుల్.
అన్నీ పాసిబుల్ కాదు, కొన్నే పాసిబుల్. అందుకే స్పెక్ట్రమ్ క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్. ఇంకోటి అన్నీ పాసిబుల్ అయితే దాన్ని ఏమంటారు అంటే బ్యాండ్ అంటారు. బ్యాండ్ అంటే ఆల్ ఆర్ పాసిబుల్. బ్యాండ్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ని బ్యాండ్ అంటారు. డిస్టింక్ట్ కాకుండా గ్యాప్ లేకుండా ఉంటే దాన్ని బ్యాండ్ అంటారు. బ్యాండ్ ఐడియా ఉందో? బ్యాండ్ థియరీ ఉంది సెమీ కండక్టర్లో, డిస్కస్ చేయాలి మనం. ఇన్ దిస్ వీ హ్యావ్ సిరీస్ విచ్ హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెన్స్. కరెక్ట్. ఇప్పుడు ఆ సిరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ వేవ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. ఆ సిరీస్ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అనేది ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జరగవచ్చు. సో దాట్స్ వై వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్, అండ్ ద నేమ్ ఆఫ్ దోస్ సిరీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఫార్మ్డ్ when electron jumps from higher orbit to first orbit. ఫస్ట్ ఆర్బిట్ కి ఇంకో పేరు ఏంటంటే గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ అంటే n is equal to 1. గ్రౌండ్ స్టేట్ n is equal to 1 stands for what? గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ n is equal to 1 stands for ground state. So now what I am telling is, when electron jumps from higher orbit to first orbit, the series of spectral lines which are formed come under the series, and the name of the series is Lyman series. And the next one is Balmer series లేదా Balmer series, Paschen series, Lyman, Balmer, Paschen. Next comes bracket series, and the final one is P-Fund series లేదా simply Fund series. Fund series. Conduction band and valence band. Yes. Lyman, Balmer, Paschen, bracket and fund. Sir, fund వర్క్ చదవాలా? మనకు ఫండింగ్ లేదు కదా. మనకు ఫండింగ్ లేదు కాబట్టి ఫండ్ వదిలేద్దాం. దానికంటే ముందు బ్రాకెట్ కూడా అవసరం లేదు. Lyman series has wavelength belonging to ultraviolet. Good. ఇవి ultraviolet. Next, visible, near IR, mid IR, far IR. ఓకే. సో మనోడు గేమ్స్ కూడా చెప్పారు. ఈ లైమన్ సిరీస్లో ఉన్న వేవ్ లెంత్ దేనికి మ్యాచ్ అవుతాయంటే యూవీ రేస్కి మ్యాచ్ అవుతాయి, అల్ట్రావైలెట్ రేస్. అండ్ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఏవైతే ఉన్నాయి, బామర్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి విజిబుల్ రేడియేషన్. సార్ విజిబుల్ రేడియేషన్ అంటే ఏంటి సార్ అంటే 4000 యాంగ్స్ట్రమ్ నుంచి, బేసిక్గా మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, 4000 యాంగ్స్ట్రమ్ నుంచి 8000 యాంగ్స్ట్రమ్ వరకు ఏదైతే వేవ్ లెంత్ ఉంటుందో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బేసికల్గా విజిబుల్ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 357 నుంచి 7586 వరకు ఉంటాయి అవి. బట్ అప్రాక్సిమేట్గా 4000 to 8000 యాంగ్స్ట్రమ్ ఏవైతే ఉంటాయో అది. అండ్ దిస్ ఈజ్ నియర్ ఇన్ఫ్రారెడ్. ఇది కూడా ఇన్ఫ్రారెడ్డే, ఇది కూడా ఇన్ఫ్రారెడ్. ఇది కూడా ఇన్ఫ్రారెడ్డే, ఇది కూడా ఇన్ఫ్రారెడ్. ఇవన్నీ ఇన్ఫ్రారెడ్డే అండి, ఇన్ఫ్రారెడ్డే. పాయింట్ క్లియరా పిల్లలు? ఇస్ దిస్ పాయింట్ క్లియర్ ఆర్ నాట్? సార్ వెన్ క్లాస్ 11 నెక్స్ట్ వీక్, ఆ తర్వాత వీక్ సనా ఈజ్ ఎ రెగ్యులర్ స్టూడెంట్, వెరీ గుడ్ గర్ల్. విబ్జర్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. షీ ఈజ్ వెరీ క్యూరియస్ అండ్ ఈగర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, బట్ అన్ఫార్చునేట్లీ టుడే there are no much problems. I didn't started yet, so we'll do it. See, and now ఇందాక మనం రాసింది ఏంటంటే, ఇందాక మనం రాసిన దాన్ని ఒక్కసారి రీవిజిట్ చేసి ఆ ఎనర్జీ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఒకటి రాద్దాం మనం. హౌ టు క్యాల్కులేట్ ది ఎనర్జీ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్. ఎనర్జీ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్, ఎనర్జీ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ చూసిన తర్వాత టైం ఉంటే మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, లేదంటే రేపు చేద్దాం అండి, ఏమనుకోవద్దు. టైం ఉంటేనే మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, లేదంటే రేపు చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ 10:40 అవుతుంది. నేను మ్యాక్సిమం 11 వరకు చెప్పగలను. ఓకే, యా. ఎందుకంటే రేపు డైరెక్ట్గా రావడమే ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేసేద్దాం మనం. చాలా ఉన్నాయనన్న ప్రాబ్లమ్స్, నేను చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చానండి. ఈరోజు చేద్దామని చెప్పి చాలా ప్రాబ్లమ్స్తో వచ్చాను నేను. ఇది చూడండి, JEE మెయిన్ 2023 అంట, 1, 2, 3, 4 ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయాలి, ప్రీవియస్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్ అవన్నీ ప్రాబ్లంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఓకేనా? సో అందుకే ఈరోజు కాన్సెప్ట్స్ అయిపోయి రేపు చేసుకుందాం. ప్రాబ్లం ఏముంది, రేపు రూథర్ఫోర్డ్ ఎలక్ట్రో గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంటే కదా, తొందరగానే అయిపోతుంది కాబట్టి రేపు ప్రాబ్లమ్స్ కలిపి చేసేద్దాం.
ఈరోజు టైం ఉంటే చేద్దాం నన్ను, ఓకే, డోంట్ వరీ. అవి చేయకుండా ఎక్కడికి వెళ్తాం చెప్పండి, చేసే ఉంటాం కదా. 8. సో ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ చూసేద్దాం. ఎనర్జీ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ముందుగా ఇనీషియల్ ఎనర్జీ, ఇనీషియల్గా అది ఎక్కడ ఉందనుకుంటే, లెట్స్ సే ఇనీషియల్గా N1 N2 అనే ఆర్బిట్లో ఉందనుకో, దాని ఎనర్జీ ఎంత అవుతుందంటే -mz² e⁴/8n²h²ε02. ఇది ఎనర్జీ కదా, 8n²h²ε02 అనేది ఎనర్జీయే కాదా చెప్పండి. యా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ hc/λ. డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ hc/λ. ఈ ఇనీషియల్ మైనస్ ఈ ఫైనల్ ఇలా రాసుకోవచ్చు, లేదా లేదా కొంచెం మీకోసం డైరెక్ట్గా నేను రాస్తా, కొంచెం మీకోసం డైరెక్ట్గా రాస్తా. hc/λ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే, ఈ ఎనర్జీ డిఫరెన్స్ని తీసేస్తే, మైనస్తో పాటు తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుందంటే mz² e⁴, నిన్న మనం ఇది యూజ్ చేసాం కూడా, బై 8h² ε02 ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఇది ఎప్పుడు అంటే when electron jumps from N2 to N1. when electron jumps from N2 to N1. N2 to N1 జంప్ అయితే దాన్ని ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ hc కూడా కిందికి పంపించేస్తే 1/λ ఉంది కదా, ఈ 1/λని ఏమంటారంటే వేవ్ నెంబర్ అంటారమ్మా. దిస్ 1/λ ఈజ్ కాల్డ్ వేవ్ నెంబర్. సో వేవ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఇవన్నీ ఏదైతే ఉందో ఆ మిగిలింది m e⁴/8h³ ఏదైతే ఉందో, ఇదంతా ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ఏమంటారో తెలుసా అండి మీకు? తెలుసా అండి ఆ వాల్యూని ఏమంటారో? రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ అంటారండి. రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ రిడ్బర్గ్స్ కాన్స్టెంట్. సో వేర్ యూ హ్యావ్ z² ఇంటూ 1/n1² minus 1/n2². Rydberg, very good, Rahul. Right, nice. So therefore the wave number is 1/λ is equal to r into z² into 1/n1² minus 1/n2². అయితే సార్ మీరు ఇది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని చెప్పారు కదా, Z1 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. ఓకే అమ్మా, Z is equal to 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకంటే ఇది హైడ్రోజన్ కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్ గా Z1 సబ్స్టిట్యూట్ చేసేస్తే 1/λ ఏమవుతుంది పిల్లలు? 1/λ is equal to r into 1/n1² minus 1/n2². This would be the result to calculate the wavelength of spectral series. Rydberg. Okay. Right. Very nice. That's how it works. So ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ గురించి ఒక్కసారి నేను రాసేస్తున్నా చూడండి. సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్లో లైమన్ సిరీస్ ఏదైతే ఉందో, లైమన్ సిరీస్కి ఎలా రాయాలి, వేవ్ లెంత్ ఎలా రాయాలి అంటే, లైమన్ సిరీస్ వేవ్ లెంత్ ఎలా రాయాలంటే, లైమన్ సిరీస్కి n1 వాల్యూ ఏదైతే ఉందో అది 1 అమ్మ, n2 వాల్యూ ఏదైతే ఉందో అది గోస్ ఫ్రమ్ 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు లైమన్ సిరీస్కి. సింగిల్ ఎలక్ట్రాన్ స్పేస్ ఇచ్చినప్పుడు చూద్దాంలే. ఓకే, ఇది హైడ్రోజన్ కాబట్టి మనం Z అప్లై చేస్తాం అంటున్నా నేను. లైమన్ బామర్ ఈ పేర్లన్నీ ఓన్లీ హైడ్రోజన్కేనండి. లైమన్ సిరీస్, బామర్ సిరీస్. అప్పుడు n1 వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. n2 వాల్యూ 3 నుంచి స్టార్ట్ అయ్యి 4కి 5కి వెళ్ళిపోతుంది. ఈ ఒక చిన్న పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. 2 నుంచి 1కి ఏదైతే లైన్ వస్తుందో దాన్ని ఎల్ ఆల్ఫా అంటారండి. సారీ, హెచ్ ఆల్ఫా ఆఫ్ లైమన్ అంటారు. ఎల్ ఆల్ఫా వేరైపోతుంది మళ్ళీ.
హెచ్ ఆల్ఫా అంటారు, హెచ్ ఆల్ఫా ఆఫ్ లైమన్ అంటారు. అండ్ 3 నుంచి 1కి ఏదైతే వస్తుందో అది హెచ్ బీటా ఆఫ్ లైమన్ అంటారు, హెచ్ బీటా ఆఫ్ లైమన్. సో నాకు యాక్చువల్గా ఇందులో ఏమడుగుతారు సార్ అంటే రేషియో ఆఫ్ వేవ్ లెంత్స్, మినిమం వేవ్ లెంత్, మాక్సిమం వేవ్ లెంత్ ఇవన్నీ అడుగుతారు. అందుకే ఇది ఇంపార్టెంట్. ఒకసారి నేను చెప్తున్నాను, లైమన్ బామర్ ఒకటే చెప్తాను, మిగతా ఓన్గా మీరు చేసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? లైమన్ బామర్ ఒకటి చెప్తాను, మిగతా ఓన్గా మీరు చేయండి. సో బామర్ సిరీస్కి N12 ఎప్పుడైతే 3 నుంచి 2కి వస్తుందో అది ఫస్ట్ లైన్ కాబట్టి దాన్ని హెచ్ ఆల్ఫా ఆఫ్ బాల్మర్ అంటారు, హెచ్ ఆల్ఫా ఆఫ్ బాల్మర్. అదే 4 నుంచి 2కి వస్తే దాన్ని ఏమంటారంటే హెచ్ బీటా ఆఫ్ బాల్మర్ అంటారు. ఇవన్నీ పాయింట్స్ అన్నమాట. ఈ ఎనర్జీ లైన్స్ ఒకసారి డ్రా చేద్దాం మనం. ఎనర్జీ లైన్స్ ఆర్ ఎనర్జీ లైన్స్ డ్రా చేద్దాం. ఎలా డ్రా చేయాలి సార్ ఎనర్జీ లైన్స్ అంటే వెరీ సింపుల్ నాన్న, ఎనర్జీస్ క్యాల్కులేట్ చేయడమే. ఎనర్జీ లైన్స్ ఎలా డ్రా చేస్తారు? ఎనర్జీ క్యాల్కులేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ లైన్స్ వచ్చేస్తాయి. ఎలా సార్ అంటే ముందుగా ఒకసారి మీరు చూడండి. ముందుగా ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ -13.6 Z² అంటే 1² డివైడెడ్ బై 1². ఎంత ఎలక్ట్రాన్ ఎనర్జీ అంటే -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. పాయింట్ ఓకేనా పిల్లలు? ఐ యూ ఫాలోయింగ్ దిస్ ఆర్ నాట్? మీరు కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు లేదా నాకు అందరూ ఒకసారి రిప్లై ఇవ్వాలి. ఎస్ సార్ వీఆర్ ఫాలోయింగ్ అని రిప్లై ఇస్తే నేను కూడా కొంచెం హ్యాపీగా చెప్పుకుంటా, లేట్ అయినా కూడా. సో వాట్ అబౌట్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ సెకండ్ ఆర్బిట్ అంటే సెకండ్ ఎలా చేయాలి సార్ అంటే -13.6 ఇంటూ Z² అంటే 1² డివైడెడ్ బై 2². 2² అంటే 4 కాబట్టి -4 2s 8 అంతేనా? 4 3s 12. ఓకే, 4 3s 12. సో 4 4 16 -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎస్ సార్ వీఆర్ ఫాలోయింగ్ సార్. క్లాస్ ఎన్నింటి దాకా మీరు చెప్పండి. ఒక 10 11 మ్యాక్సిమం 11 అండి నాది. 11 దాటితే నేను ఉండలేనండి. మ్యాక్సిమం 11. ఒక 10 minutesలో క్లోజ్ చేసేద్దాం. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ థర్డ్ ఆర్బిట్ విల్ గివ్ యూ -13.6 డివైడెడ్ బై 3² 3² అంటే 9 కదా, ఎంత వస్తుంది? -9 1s 9 46 9 5s 45 5 point. ఫైనల్గా ఈ 4 చేద్దాం. ఈ 4 చేసిన తర్వాత మిగతావి మీరు చేయండి. -13.6 బై 4² అంటే 16. ఆల్రెడీ 4తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది అంటే ఇది వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ 4తో డివైడ్ చేస్తే సరిపోద్ది. సో -0.85 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎనర్జీ ఇంక్రీజెస్. సార్ ఏమన్నా తిన్నారా? తల్లి థ్యాంక్స్ నన్ను అడిగినందుకు. ఆ రొట్టె తిన్నా కానీ ఆకలి అవుతుంది మళ్ళీ, ఏందో మరి చూడాలి, ఇంటికి మళ్ళీ తింటా. ఈ లైన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే E1 నెక్స్ట్ పేజ్లో డ్రా చేసుకుందాం. E1 ఉంది కదా, ఇక్కడ ఉంటుంది E1. ఇక్కడ ఉంటే E2 ఇక్కడ ఎక్కడో ఉంటే, E3 ఇక్కడ ఉంటే, E4 ఇక్కడ ఉంటే, E5 ఇక్కడ ఉంటే, E6 ఇక్కడ ఉంటే, E7 ఇక్కడ ఉంటే, E8 ఇక్కడ ఉంటుంది. ఏంటి సార్ ఇలా డ్రా చేస్తున్నారు? ఇలాగే ఉంటాయి. మీరు చూడండి E1 వాల్యూ ఎంత వచ్చింది? -13.6 వచ్చింది. నెక్స్ట్ ఎంత వచ్చింది చూడండి, నెక్స్ట్ ఎంత వచ్చిందో -3.4 వచ్చింది. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి దీని రెండింటికి మధ్య, -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎంత వచ్చింది? -1.51 -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్. తర్వాత ఎంత వచ్చింది? -0.85
మైనస్ 0.85 ఎలక్ట్రాన్ వోల్ట్స్. డిఫరెన్స్ అర్థమవుతుందా పిల్లలు? చూడండి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావో చూసుకో ఒకసారి. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు అనుకోరా, నీకు ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉంటుంది తెలుసా? 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. కరెక్టేనా? ఇందులోంచి తీసేసా అంతే. సార్ ఈ ఎనర్జీ మైనస్ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఈ ఎనర్జీ 3.4, కాబట్టి డిఫరెన్స్ ఎంత అవుతుందండి? డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఇందులోంచి తీసేయండి, హైయర్ ఎనర్జీలోంచి లోయర్ ఎనర్జీ తీసేయండి. 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. యూ ఫాలోయింగ్ దిస్ ఆర్ నాట్? అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామనుకోరా పిల్లలు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉందో చూడు. ఇది 1.5, ఇది 1.5, 1.5, 6, 7, 8, 1.91. అర్థమైందా? $1.90, 1.89, let's say 1.89 అనుకో, whatever it is. You following this one? అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామనుకో, ఎనర్జీ చూడు ఒకసారి. వస్తే ఇందులోంచి 1.5 తీసేస్తే ఎంత వస్తుంది? 12.1, అప్రాక్సిమేట్లీ 12.1. అది కొంచెం అటు ఇటుగా ఉంది. సార్ మీకు ఐఐటీలో ర్యాంక్ వస్తుంది. అసలు నేను ఐఐటీ అనే కాదు, మాకంత వచ్చుంటే, మాకంత చెప్పుంటే నిజంగా కొట్టేవాడిని నేను. ఐఎమ్ ఏ వెరీ నార్మల్ పర్సన్, ఐఎమ్ ఓన్లీ ఏ లర్న్డ్ పర్సన్ అంతే. ఐ థింక్ నేను కిరణ్ సార్ లాగా పెద్దగా చదువుకోలేదు, నవీన్ సార్ లాగా పెద్ద పెద్ద గోల్డ్ మెడల్ ఏం రాలేదు, కానీ నాకు ఫిజిక్స్ వచ్చు. Yeah, I studied in this college, MJCET, is a local normal college, హైదరాబాద్లో. చాలా మంచి కాలేజ్, కాకపోతే అది అందులో చదివాను, చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాను. ఇవి కాకుండా జెనెటిక్ సైకాలజీ కూడా చదివాను. అండ్ అవి కాకుండా ఇంకా చదివాను. బట్ యూ హ్యావ్ అన్ ఎక్స్ట్రా నాలెడ్జ్, యూ లైక్ యువర్ టీ. థ్యాంక్ యూ సనా. రైట్. ఓకే. సో ఇలా రావచ్చు. ఇప్పుడు ద సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, సెకండ్ నుంచి ఫస్ట్కి, థర్డ్ నుంచి ఫస్ట్కి, ఫోర్త్ నుంచి ఫస్ట్కి, ఫిఫ్త్ నుంచి ఫస్ట్కి, ఈ సిరీస్ మొత్తాన్ని ఏమంటారు పిల్లలు అంటే లైమన్ సిరీస్ అంటారు. తెలుసా తెలీదా? వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ టు ఫస్ట్ వన్. ఫిజిక్స్ ఎలా నేర్చుకున్నారు? ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఈజ్ దిస్ వన్. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ టు సెకండ్, the series of spectral lines formed is Balmer. And also when electron jumps from higher to third, Paschen. Similarly, when electron jumps from 1, 2, 3, 4 higher to fourth, bracket. Finally, when electron jumps from higher to fifth, this is fund. మనకు ఫండింగ్ ఎక్కువ లేదు కాబట్టి ఫండ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ అన్ని మీకు అర్థమయ్యా చూడండి ఒకసారి. లైమన్, బామర్, పాస్చెన్, బ్రాకెట్ ఫండ్. ఓకేనా? రైట్. సో దాట్స్ ద స్పెక్ట్రల్ సిరీస్ గైస్. సో నౌ మనకు మిగిలింది ఏంటంటే ప్రాబ్లమ్స్ చేయడమే. సో ఐఎమ్ పోస్ట్పోనింగ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ టుమారో. మనం చేయాల్సింది ఏంటంటే రూథర్ఫోర్డ్స్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. రూథర్ఫోర్డ్స్ ఎక్స్పెరిమెంట్
గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు, దాన్ని ఆల్ఫా స్కాటరింగ్ అంటారు. సో ఈ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో మనకు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోద్ది. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతే మిగతా 1 అవర్ అంతా 1.5 అవర్ ఉంటుంది కదా మనకి. సార్ నాకు కూడా ఫిజిక్స్ అంటే గుడ్ విట్ ఆల్ ద బెస్ట్. సో హాఫ్ అన్ అవర్లో మనం కంప్లీట్ చేసేసి ఆ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ 1 అవర్ అంతా రేపు ప్రాబ్లమ్స్ చేసేద్దాం, అయిపోద్ది, ఆటమ్స్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ సాటర్డే రోజు స్టార్ట్ అయింది, విచ్ ఈస్ న్యూక్లియై. న్యూక్లియైలో కూడా ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ రిమెంబర్ నేమ్స్? ఎస్. న్యూక్లియైలో కూడా మనం చేసేది ఏంటంటే, న్యూక్లియైలో కూడా మనం ఏం చేయాలంటే, న్యూక్లియైలో 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటేమో రేడియో యాక్టివిటీ సపరేట్గా పెట్టేసి, రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సపరేట్గా పెట్టేసి, బైండింగ్ ఎనర్జీ, మాస్ డిఫెక్ట్ ఉన్నాయి ఒక సపరేట్గా పెట్టి 2 పార్ట్స్లో చదివేద్దాం మనం. మండే కల్లా న్యూక్లియై అయిపోతే ఇక మిగిలింది ఎవరు సార్ మనకి అంటే సెమీ కండక్టర్స్. 4 days చెప్తాను నేను, 4 days. లాజిక్ గేట్స్ చెప్తా, ట్రాన్సిస్టర్స్, లాజిక్ గేట్స్, డయోడ్స్, ఇంకా ఫోటో సెల్స్ ఎట్సెట్రా అవన్నీ చెప్పేస్తా. ఓకేనా పిల్లలు? సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, అండ్ విల్ మీట్ టుమారో సేమ్ టైం. రేపు నవీన్ సార్ని కొంచెం 9 o'clockకే అవగొట్టమని చేస్తే బాగుంటుంది. అవన్నీ చేద్దాం, బాగుంటుంది. అప్పుడు నేను 9కి స్టార్ట్ చేస్తే మనకి 2 hours అన్న చెప్పుకోవచ్చు, కనీసం 11 నా గ్రేస్ పీరియడ్ కాబట్టి అప్పటి వరకు చెప్పొచ్చు. మరి నవీన్ సార్ ఏమో లేట్గా స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకంటే కిరణ్ సార్ లేట్గా ఇచ్చారని చెప్తున్నారు. సో విల్ సీ. రేపు నేను ఏం చేస్తానంటే 9 o'clockకి నేను షార్ప్గా స్టూడియోకి వచ్చేస్తాను. నవీన్ సార్ ఒకవేళ చెప్తున్నా కూడా మధ్యలో వచ్చేసి నేను చెప్పేస్తాను. ఓకేనా? షూర్. అండ్ దేర్ ఆర్ మెనీ ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, అవి నేను మీకు పంపిస్తాను, ట్రై చేయండి, రేపు మళ్ళీ చేద్దాం. ఓకేనా నాన్న? సో సీ యూ గైస్, సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ గుడ్ నైట్, స్లీప్ వెల్, ఈట్ వెల్, టాటా, బాయ్ బాయ్.